వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు గారు మనతో ఉన్నారు. నమస్తే దొరబాబు గారు. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నాను సార్. 2023కు ముందేమో మీతో ఇంటర్వ్యూ చేశాను. 2020 అదే కళ ఈ రోజుకి కూడా అలాగే వన్న తగ్గుకోకుండా ఉంది. ఎలా అసలు ఆ బాధ లేదా? 2024లో టికెట్ రాలేదు, అలా నాకు అవమానం జరిగింది, తద్వారా జనసేన వెళ్ళాను అనే బాధ ఏం లేదా? అంటే జనరల్గా రాజకీయాల్లో ఉన్నప్పుడు పార్టీలో మనం ఎమ్మెల్యేగా చేస్తున్నప్పుడు గెలుపు ఓటంతో సంబంధం లేకుండా పోటీ చేయాలి. అది ఏదో టికెట్ ఇవ్వకపోతే కొద్ది నాకు ఇన్ఫీరియారిటీ అంటే బాధ అనేది కంపల్సరీ సార్. అంటే గెలుపు ఓటములకి ప్రజలు నిర్ణయిస్తారు, అది మనం చెప్పలేము. కానీ టికెట్ ఇవ్వకపోవడం అనేది అది బాధాకరమైన విషయం. ఎందుకు ఇవ్వలేదు టికెట్ నాకు? ఏంటి కారణం? ఏంటి కారకులు ఎవరు, కారణం ఏంటి అనేది ఏమైనా పోస్ట్ మార్టం ఏమైనా చేశారా? అంటే ఒక పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఆ పార్టీ నాయకుల గురించి కానీ మాట్లాడుకోవడం నాకు ఇష్టం లేకపోయినా, అంటే మీరు మాట్లాడుకోవాల్సిన ఒక డిస్కషన్లో కూర్చున్నప్పుడు జరిగిన అన్యాయం గురించి చెప్పుకోవడం తప్పేం లేదు, పబ్లిక్ కూడా తెలియాలి కదా. 100% నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి, పార్టీ ఎదుగుదల కోసం, పార్టీ బలోపేతం చేయడానికి త్రికరణ శుద్ధిగా పనిచేయడం. రాజకీయాల్లో చాలామంది రాజకీయాల్లో ఉన్నా కానీ నేను ఒక వరవడిని తీసుకుంటూ రాజకీయాలకు వెళ్తున్నటువంటి వ్యక్తిగా ఎప్పుడూ కూడా రాజకీయంగా ఏదో మనం రాష్ట్ర నాయకులు అయిపోవాలనో ఇంకోటనో కాకుండా మనం చేసిన నియోజకవర్గానికి మనం ఎంతవరకు న్యాయం చేయగలం అనే దృక్పథంతో నేను వెళ్ళిన సందర్భంలో జగన్ గారు నాకు 2 పర్యాయాలు టికెట్ ఇవ్వడం జరిగింది. ఓ పర్యాయం ఓడిపోవడం జరిగింది. అయినా సరే ఆయన మళ్ళా టికెట్ ఇవ్వడం, ఓడిపోయినా కూడా మరలా నేను నెగ్గటం కూడా జరిగింది. జరిగిన సందర్భంలో 5 సంవత్సరాలు కూడా నేను త్రికరణ శుద్ధిగా పార్టీ కోసం పనిచేయడం, అలాగే గడప గడపకే అనే కార్యక్రమం పెట్టడం, రాష్ట్రంలో ఎవరో చేయని విధంగా నేను చేసినా కూడా అది ఆల్ ఆఫ్ ది సడన్ వంగా గీత గారి పేరు అనౌన్స్ చేయడం. అయితే అంతకు ముందు నుంచి కూడా గీత గారికి నాకు తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచి కూడా పరిచయాలు ఉండడం, ఆ పరిచయాల్లో ఆమెకి ఎప్పుడు కూడా హెల్ప్ఫుల్గానే మనం ఉన్నాం. రాజకీయాల్లో ఇప్పుడు ఆవిడ ఎంపీ చేసుకుంటున్నారు, నేను ఎమ్మెల్యే చేసుకుంటున్నప్పుడు ఒక పార్టీ నిర్ణయం తీసుకునేటప్పుడు గీత గారు ఒక మంచి వ్యక్తియో లేదంటే వాళ్ళకి పార్టీ అవసరమో అనుకున్నప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టి ఇద్దరిని కలిపి ఏ రకంగా ముందుకెళ్ళాలనేది పార్టీ నాయకులు చేయవలసిన పని. అది చేయలేదు, దానికి బాధపడ్డాను. ఇటువంటి సందర్భంలో నేను మొన్ననే రాజకీయాల్లో పోటీ చేయాలి, నెక్స్ట్ ఇంకా చేయకూడదు అనుకునే ఒక ఇదితోటి ఆ రోజున గీత గారు ప్రవర్తించిన విధానం కానీ, ఎలక్షన్లో ఆవిడ చేసినటువంటి విధానం కానీ అవన్నీ కూడా మనస్తాపం చెందడం జరిగింది. రాజకీయాలు ఇంత నీచంగా ఉంటాయా అన్న పరిస్థితిని నేను కళ్ళతో చూశాను. అంటే ఆ వ్యక్తిని ఈవేళ నేను వైసీపీ పార్టీలోంచి బయటకు రావడానికి ప్రధాన కారణం వంగా గీత తప్పించి వేరే ఎవరో కాదు. అంటే వంగా గీత గారు ఎలా కారకులు అవుతారు? మీకు అసలుకి పరిస్థితి ఏంటి? అసలు వంగా గీత గారు అంటే అంత నీచంగా ఉంటుంది రాజకీయాలను, మీరు అంత అసహించుకుంటే ఏం చేశారంటారు అసలు? అంటే గతంలో నేను ఎన్నో జడ్పీ చైర్మన్ చేసినప్పటి నుంచి ఎన్నో ఉపకారాలు చేసుకుని వచ్చినా కూడా ఆవిడికి నేను పిఠాపురం చేస్తాననే ఇంట్రెస్ట్ ఉన్నదనుకోండి, దొరవారు నాకు ఇలాగ ఇంట్రెస్ట్ ఉంది అని ఇద్దరు కలిపి జగన్ గారి దగ్గరికి వెళ్దాం, జగన్ గారికి మా ఇద్దరిని కలపండి అనేది మా ఇద్దరికి ఉండే ఒక ఇవాళ పరిచయం కాదు, తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచి పరిచయం. ఆ రోజుల్లో నేను తెలుగు యువత కార్యక్రమాలు చేసినప్పుడు కానీ 89 నుంచి 94 వరకు కూడా నాతో పాటు ప్రయాణం చేసిన వ్యక్తిగా, జడ్పీ చైర్మన్ చేసినప్పుడు సంపూర్ణంగా ఆవిడ చైర్మన్ అవడానికి, అలాగే శాసనసభ్యుడిగా పిఠాపురం పోటీ చేసినప్పుడు నేను ఆవిడకి సహకరించిన విధానం కావచ్చు, అలాగే ఎంపీ పోటీ చేసినప్పుడు ఏజెంట్లతో సహా నేనే పెట్టి ఎలక్షన్ చేసిన విధానం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా లేకుండా అంటే ఇంకా అవన్నీ నేను బయటకు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను. ఇంకా అవన్నీ అంటే 100%
ఆమె అంటే ఒక ఆడామె గురించి నేను ఎక్కువ మాట్లాడడం కూడా కరెక్ట్. తప్పేం కాదు. ఒకటి ఎందుకు మనకు టికెట్ నిరాకరించారు? గతంలో 2009లో వంగా గీత గారు ప్రజారాజ్యం పార్టీ నుంచి పిఠాపురంలో పోటీ చేశారు. చేశారు. ఆ సమయంలో మీరు ఆమె గెలుపు కోసం కృషి చేశారా లేదా? అవును. ఆ రోజు సహకరించిన మీరు ఈరోజు మళ్ళీ 2024లో ఆమెకు టికెట్ ఇచ్చిన ఎందుకు మీ ఇద్దరు ఆ గ్యాప్ వచ్చింది? అప్పటి నుంచి మీకు బాగా సన్నిహితురాలు, మీ సామాజిక వర్గానికి చెందిన వారు, మీకు సన్నిహితురాలు, ఒక సోదరు అనుకోండి, అలాంటి మీ మధ్యన ఎందుకు వచ్చిందంటారు? ప్రవర్తించిన విధానమే చెప్పింది. ఏంటి అలా ప్రవర్తించారంటే? అంటే మీ ఇన్ఛార్జ్ అప్పుడు మిథున్ రెడ్డి గారు ఉన్నారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అక్కడ మీ ఇన్ఛార్జ్గా ఉన్నారు, మొత్తం కూడా తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఏం చేశారు? మళ్ళా వంగా గీత గారు మిమ్మల్ని హేళన చేసినా అంటే ఇంకో రకంగా చూసినప్పటికీ మిథున్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళలేదు మీరు? ఎందుకు? ఆయన బాధ్యుడు కదా, ఇక్కడ ఆయనకు ఇన్ఛార్జ్ ఇచ్చారు కదా. అసలు ఆ పార్టీలో అలా వినే పరిస్థితి లేదు సార్. మేము ఇప్పుడు నియోజకవర్గం మొత్తం ఒక 100 కార్లు వేసుకుని సర్పంచులు అందరూ కలిపి వెళ్ళి అడిగినా కూడా అక్కడ స్పందించిన విధానం, మిథున్ రెడ్డి గారు స్పందించిన విధానం కూడా నాకు అక్కడ బాధ కలిగింది. ఇలాంటి వాళ్ళు బాధలు తెలుసుకొని పరిష్కరించడానికి మిథున్ రెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు. ఇప్పుడు నేను అక్కడికి చెప్పా, సార్ జగన్ గారు మీరు ఒకటి చెప్తున్నాను, గీత గారు అంటే ఒక కాపు మహిళ ఎడ్యుకేటెడ్గా మీకు అవసరం, పార్టీకి అవసరం అనుకున్నారనుకోండి సార్, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇచ్చుకోవాలన్నా. పోటీలకు పెడితే పోటీలకి వీళ్ళు రాజకీయాన్ని పోషించే వ్యక్తులు కాదు. వీళ్ళు ఏదో పార్టీని అడ్డెట్టుకుని ఆ పార్టీ ఉండే వేవు ద్వారా నెగ్గుదారు అనుకునే మనుషులే తప్పించి వీళ్ళు రాజకీయంగా ఇప్పుడు ఆవిడ 2009 నుంచి 14 వరకు ఎమ్మెల్యే చేశారు. తర్వాత ఏ పార్టీలోని టికెట్ రాలేదు ఆమెకి. 4 సంవత్సరాల 11 నెలలు ఇంట్లో ఉన్నారు ఆవిడ. కనీసం ఒక మనిషిని పిఠాపురం నుంచి వెళ్ళిన మనిషిని పలకరించిన దాఖలాలు లేవు. ఆమెకి ఏ పరిస్థితిలో ఉందో కూడా ఎవరికి తెలియదు. అంటే ప్రజలు వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి రాజకీయంగా టికెట్ వస్తేనే బయటకు వస్తారు. అంటే వంగా గీత గారు ఎంపీ కాదని ఎమ్మెల్యేకి, అది కూడా పిఠాపురం నుంచి పోటీ వంగా గీత గారు కోరుకున్నారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎట్లా మీ స్థానాన్ని రీప్లేస్ చేయాలనుకున్నారు? పవన్ కళ్యాణ్ గారి మీద నిలబడడానికి బలమైన నాయకుడు కావాలంటే నాయకురాలు కావాలంటే వంగా గీత గారు కనిపించారా? కోరుకున్నారు. ఆవిడే కోరుకున్నారా? కోరుకున్నారు. పిఠాపురాన్ని ఎందుకు కోరుకున్నారంటారు? ఆవిడ ఉంటే పవన్ కళ్యాణ్ గారు కదా, అంత ఈజీ కాదు. అంటే అప్పటికి పవన్ కళ్యాణ్ గారని ఆమెకు తెలియదు కదా. అప్పటికి పవన్ కళ్యాణ్ గారు అని తెలియదు. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకుండే లైన్లో నేనైతే సాధారణంగా పిఠాపురం చేయకపోయి ఉండేవారు. అంటే గతంలో మీ క్యాడర్ నుంచి, మీ అనుచరుల నుంచి మీడియా వరకు వచ్చిన విషయం ఏంటంటే ముఖ్యంగా మీ సీటు మార్పుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారే బాధ్యులు, ఆయన చేయడం వల్లనే మీ సీటు తారుమారు అయిపోయిందని బయట విన్న మాట ఇది. లేదా మీరేమో వంగా గీతా గారు అంటున్నారు. ఏది కరెక్ట్? మీ అనుచరులు మీ క్యాడరు డిస్కస్ చేసుకుంటే కరెక్టా, మీరంటుంది కరెక్టా? ఇప్పుడు పార్లమెంటు సభ్యురాలుగా ఢిల్లీలో మిథున్ రెడ్డి గారితో పరిచయాలు ఉండడం, నేను పోటీ చేస్తానని చెప్తేనే కదా సార్ అక్కడ మిథున్ రెడ్డి గారైనా ఎవరైనా ఈ ప్రాంతానికి ఆయన ఇన్ఛార్జ్, ఆయన చేశారు. ఏం చేశారు? టికెట్ మార్చారు అంతే. టికెట్ ఆయన మార్చారా? ఆయనకు మిమ్మల్ని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? మిమ్మల్ని మార్చి వంగా గీత గారిని పిఠాపురం పంపించాలని అవసరం ఏమొచ్చింది? రాజకీయాల్లో మన మీద టికెట్లు ఆశించే వాళ్ళు కావచ్చు, లేదంటే మనకి అందరూ 100% మనకి ఇష్టపడే వాళ్ళు ఉండకపోవచ్చు. వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ టికెట్ ఆశించే వాళ్ళు మన మీద ఏదో మైనస్ చెప్తానే ఉంటారు. రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే చేస్తున్నాం అనుకోండి సార్, చేసేటప్పుడు ఒక ఎంపీటీసీ జడ్పీటీసీ పదవి 4-5 రాసిస్తూ ఉంటారు. అందులో ఒకరికి ఇస్తాము, మిగతా 4 మనం తిడతా ఉంటారు. ఇవన్నీ రాజకీయాల్లో అందరూ మెచ్చుకోలుగా ఉండరు సార్. దాంట్లో భాగంగా కొంతమంది టికెట్ ఆశించే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా మన మీద ఒక విషయం గక్కేవారు. అక్కడికి వెళ్ళి నేను ఎప్పుడూ కూడా కాన్స్టిట్యున్సీ, నాకు ప్రజలే ముఖ్యం, కాన్స్టిట్యున్సీలోనే ఉన్నాను. కాన్స్టిట్యున్సీ ప్రజలతోటే రాజకీయంగా పైకి వెళ్ళిపోయే నాయకుల చుట్టూ తిరిగే రాజకీయం ఎప్పుడు చేయను కూడా. అని చెప్పి ప్రజలతో మమేకమయ్యే చేశాను. కానీ అక్కడ వేరే టైపు రాజకీయం జరిగిందనేది నా అభిప్రాయం. నేను రాజకీయంగా ఎప్పుడూ కూడా ప్రజలకు సంబంధించి, నా నియోజకవర్గం సంబంధించి ఎప్పుడూ కూడా ఒక రాగినయ్య పైసా ఆశించి కానీ ఇంకోటి కానీ, నేను వ్యాపారవేత్తని, నేను వ్యాపారాల్లో సంపాదించుకుంటాను.
అంతేగాని ప్రజల దగ్గర నుంచి రూపాయి ఆశించే రాజకీయం నా పుట్టి పెరిగిన తర్వాత ఓ 40-50 సంవత్సరాల సర్వీసులో నేను అమ్మిన ఆస్తులు ఈవేళ మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. మీరు ఆస్తులు అమ్మారా? నేను అమ్మిన ఆస్తులు మీరు పెద్ద వ్యాపారవేత్త. అసలు మీ వియ్యంకుడు ఎంఎస్ రామయ్య యూనివర్సిటీ చైర్మన్ గారు బెంగళూరులోనే హైయెస్ట్ ట్యాక్స్ వాళ్ళు. వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళే సార్. నేను ఇక్కడ డబ్బు ఎలా వస్తుంది సార్ ఆస్తులు అమ్మకుండా? ఇప్పుడు మా కొవ్వూరు వెళ్ళండి సార్, మా సొంత ఊరు. నేను 2004 to 2009 వరకు ఎమ్మెల్యే చేశా. 32 ఎకరాలు అమ్మా. మీరు కొవ్వూరులో ఏదో మనిషిని ఎంక్వైరీ చేయండి, నేను ఎన్ని ఆస్తులు అమ్మాను. కాకినాడ మెయిన్ రోడ్లో ఎన్ని అవసరం ఏమొచ్చిందంటారు? ఖర్చు సార్, రాజకీయంగా నాకు ఖర్చు సార్. రాజకీయ నాయకులు సంపాదించుకుంటారు తప్పితే ఖర్చులు కూడా పెడతారా? అదే నేను చెప్తున్నాను సార్. నేను ఒక వరవడి రాజకీయ నాయకుడిని. ఇప్పుడు రాజకీయాల్లో ఒక ట్రాన్స్ఫర్స్లో కానీ వేరే రకంగా ఎక్కడైనా సరే ఒక వర్క్ దగ్గర కమిషన్ తీసుకున్నట్టు కానీ నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఏ ఒక్కరికి కూడా అవకాశం లేని విధంగా నేను రాజకీయాలు చేశాను సార్. అంటే మీకుండే వాస్తవం చెప్తున్నాను. అది నమ్మినా నమ్మకపోయినా. జగన్ గారికి మీ మీద కంప్లైంట్ కూడా చేశారు. అసలు అది ఉంటుంది సార్. అది జగన్ గారు నేను చాలా ఇష్టంగా మాట్లాడుకునే వాళ్ళం సార్. అంత ఇష్టడిని ఎందుకు దూరం చేసుకున్నారు ఆయన? ఇది మీకు టికెట్ లేదు అన్న తరువాత మీ అల్లుడు ఎంఎస్ రామయ్య గారి కుమారుడు, మీ అల్లుడు ఉన్నారు కదా, అవునండి, రక్షారామయ్య గారు, ఆయనకు సిద్ధరామయ్య గారికి మంచి క్లోజ్నెస్ ఉంది. సిద్ధరామయ్య గారికి విషయము తెలియజేయడం మీ అల్లుడు. సిద్ధరామయ్య గారు నేరుగా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి పెండం దొరబాబు గారికి టికెట్ ఇవ్వండి అని చెప్పినా కూడా జగన్ గారు టికెట్ ఇవ్వలేదు. మరి మీరు అంత ఇష్టడు, మళ్ళీ సిద్ధరామయ్య గారు చెప్పిన టికెట్ ఇవ్వలేదు. వంగగీత గారికి మాట ఇచ్చారు, నాకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారు. రాజకీయాల్లో మాట ఇవ్వడం, మాట తప్పడం ఎంతసేపు సార్? ఇప్పుడు ఆయన నాతో చెప్పిన మాటలు, గోడడ్డు నువ్వు అందులో ఉంటావు, ఈవిడ ఇందులో ఉంటుంది, దొరవన్నా సహకరించు. గోడడ్డు నువ్వు అందులో ఉంటుంది, అవి ఇందులో ఉంటుంది అంటే ఏంటి? ఎమ్మెల్సీగా నువ్వు అందులో ఉంటావు. ఓ మీకు ఎమ్మెల్సీ హామీ చేశారా గవర్నమెంట్ వస్తుందని అని చెప్పారు. నేను ఇంకా నాకు అటువంటి ఇంట్రెస్ట్ ఏం లేదు సార్. నేను మీరు అంటే ఆయనకి చెప్పవలసిన కొన్ని విషయాలు చెప్పా. ఏమో విషయాలు అంటే పార్టీని కొద్దిగా మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని పార్టీ గురించి. అంటే జిల్లా పార్టీ కానీ ఏ మీటింగులు కానీ, అలాగే రాష్ట్రంలో కమిటీలు వేసారు. రాష్ట్ర కమిటీలో నెంబర్ వేయడమే తప్పించి వాళ్ళు ఎప్పుడూ కూడా రాష్ట్ర కమిటీలో వేసిన వాళ్ళ పేర్లు ఎవరై కూడా మీకు వాళ్ళని ఎప్పుడూ పిలిచి ఒక మీటింగ్ పెట్టిన సందర్భం లేదు. అలా పార్టీని ఇగ్నోర్ చేస్తున్నారు. మీరు పార్టీని పట్టించుకోవట్లేదు సార్ అని చెప్పినప్పుడు జిల్లాలో జిల్లా ప్రెసిడెంట్ను చేయకూడదా అన్నాడు. నేను ఎమ్మెల్యేగా నేను చేయడం కరెక్ట్ కాదు సార్. ఎవరికొరకు వేరే వాళ్ళకి అబ్జెప్పండి, అబ్జెప్ మీరు చేయండి సార్ అని చెప్పి నెక్స్ట్ చేసేద్దాం అన్నారు. కానీ ఎప్పుడూ దాని మీద శ్రద్ధ పెట్టలేదు. మళ్ళీ టికెట్ ఇవ్వని పరిస్థితుల్లో నేను ఆయనతో కూర్చోవడం జరిగింది. కూర్చున్నప్పుడు మళ్ళా చెప్పా, జిల్లా ప్రెసిడెంట్ చెయ్యండి అని, ఈసారి చెయ్యి నువ్వు అని. నేను చేస్తానన్న తర్వాత దానికి కూడా మిథున్ రెడ్డి గారు గీత గారు అడ్డుపడ్డారు. ఎందుకు? అది పార్టీ పదవి కదా, ఏముంది? జిల్లాధ్యక్షుడు మాత్రం జిల్లాధ్యక్షుడు. అది కూడా జగన్ గారు కోప్పడ్డాడు. సిద్ధం సభకు వచ్చినప్పుడు టికెట్లు అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసిన తర్వాత నేను అడిగా, అన్నా నాది ఎందుకు అనౌన్స్ చేయలేదు, జిల్లా ప్రెసిడెంట్ నువ్వు చేయమని అడిగావు, నువ్వు ఎందుకు నాది అనౌన్స్ చేయలేదు అని అడిగా. అడిగితే అనౌన్స్ చేయకపోవటని వెంటనే మిథున్ రెడ్డిని పిలిచి అడిగాడు. ఈ బస్సు యాత్ర అయిపోయిన తర్వాత చేస్తాను, దానికి దీనికి సంబంధం ఉంది, ఇమీడియట్లీ అనౌన్స్ చేయండి. సరే అనౌన్స్ చేయడానికి డస్క్ ఇచ్చారు. చిత్ర మళ్ళీ గీత గారు ఎడితే బాబు దొరవారికి ఇస్తే మొత్తం నా వెనకాల ఎవరు రారు కాన్స్టిట్యున్సీలో అని చెప్పి ఏదో మొత్తానికి ఆవిడకు అపనమ్మకం మీద. గతంలో మీరు ఆమె కోసం సపోర్ట్ చేసి ఉన్నారు కదా, ఎక్కడ మీ ఇద్దరికి గ్యాప్ వచ్చిందంటే ఏం చెప్తారు? గ్యాప్ అనేది ఇప్పుడు నేను శాసనసభ్యుడిని, ఆవిడ ఎంపీ, ఆవిడకి పిఠాపురం ఎమ్మెల్యేగా వచ్చి మంత్రి అవ్వాలని కోరిక ఉండొచ్చు. ఆ కోరిక మీద పార్లమెంట్ చేయమని అడిగినా కూడా నేను చేయలేదు. పిఠాపురము పెద్దాపురం మధ్యలో ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయి కదా, ఎర్రమట్టి దిబ్బలు పిఠాపురం అండ్ పెద్దాపురంలో ఉన్నాయి కానీ పిఠాపురంలో లేదు సార్. ఓకే ఓకే, ఆ మార్గంలో వస్తాయి. ఆ ఎర్రమట్టి దిబ్బల్ని కూడా అప్పుడు చాలా వరకు మాయం చేసేసారు, కొల్లగొట్టేశారని ఆరోపణలు వచ్చాయి. అందులో ఎవరున్నారంటారు దాంట్లో? పిఠాపురంలో అవి లేవు సార్. అసలు
కొడవలి కొండలు ఉన్నాయి, కానీ అవన్నీ పర్మిషన్లు పెట్టుకుని చేశారు, కానీ అవి కూడా ఇప్పటికి ఇంకా ఏం మొదలు పెట్టలేదు, చేయలేదు. వంగా గీత గారు మీకు జిల్లా అధ్యక్ష పదవిని కూడా అడ్డుకున్నారు కదా, మళ్ళీ ఆ ఎన్నికల్లో మీరు సహకరించారా లేదా మనస్ఫూర్తిగా అంటే ఏం చెప్తారు? సార్, ఓ పార్టీలో ఉండి నేను ఎవ్వరికి కూడా ఇలా చెయ్యండి అని చెప్పలేదు. నేను ముందే చెప్పా, నేను పార్లమెంట్ పోటీ చేయమన్నప్పుడే మనం ఎంత కష్టపడినా పార్లమెంట్ నెగ్గం, నేను దానికోసం డబ్బులు ఖర్చు పెట్టి పోటీ చేసేంత అవసరం నాకు లేదు. మీరు ఖర్చు పెట్టుకు చేయమంటే పార్టీ కోసం చేస్తానంతే, నేను చేయనని చెప్పాను. మిమ్మల్ని ఎంపీగా పోతున్నారా? నేను చేయనన్నా. అంటే మొన్న ఎన్నికల్లో వంగా గీత గారికి మీరు సహకరించారా లేదా మనస్ఫూర్తిగా అంటే ఏం చెప్తారంటున్నా? నేను ఎవరికి చెప్పలేదు. అలాగే నా మనసరికి కాకినాడ టు పిఠాపురం నాకు బందుకోటు కావచ్చు, సర్కిల్ కావచ్చు, నా వ్యాపారాలు కావచ్చు, అన్నీ కూడా ఈ 3 నియోజకవర్గాలకి సంబంధించిన వ్యక్తిగా నాకు ఒక ప్రతి నియోజకవర్గంలోని ఒక బలమైన వర్గం ఉన్న మనిషిగా వీరందరికీ కూడా నా టికెట్ రాలేదని ఇబ్బంది ఉంటే ఉండొచ్చు, చెయ్యొచ్చు, కానీ నేను స్ట్రైట్కి సమాధానం చెప్పలేదు. మీరు పార్టీ మనిషిగా ఉంటూ వంగా గీత గారి గెలుపు కోసం కృషి చేసి గతంలో పనిచేశారు ఆమె విజయానికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం పని చేశారా లేదా అంటే ఏం చేస్తారు? నేను దానికి ముందే చెప్పాను సార్. సునీల్ ఎంపీకి, కన్నబాబుకి పిఠాపురం 30,000 నుంచి 50,000 మైనస్లో మనం ఓడిపోతాం ఇక్కడ. రేపొద్దున ఈ బురద నా మీద వేయకండి. నేను ఇందులో ఆవిడ నాకేమీ చెప్పట్లేదు, నేను అందులో పార్టిసిపేట్ చేయట్లేదు. మొత్తాన్ని సహకరించలేదని ఇట్లా చెప్తున్నారు అనమాట. ఇట్లా కాకుండా ఇట్లా చెప్తున్నారు, అంతే కదా. అంటే పార్టీలో ఉంటూ నా అవసరం లేదని ఆమె నేను వస్తేనే ఓట్లు పోతాయని బయట ప్రచారం జరుగుతూ ఉంటే నేనెందుకు నా క్యాడర్ అయినా ఎందుకు చేస్తారు? సరే, ఆమె ఒక పైరు అనౌన్స్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థి కాదు అని మీరు చెప్తున్నారు కదా. సరే, పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థి అనుకున్నప్పుడు ఇక పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా గట్టి పోటీ ఉంటుంది, గెలవడం కష్టం. సరే, గతంలో ఓడిపోయి ఉండొచ్చును కాక ఈ 2024 బాగా రాటు తెలివి ఉన్నారు. అంతకుముందు జగన్ గారు నాతోటి అన్న పిఠాపురం చెయ్యొచ్చు అని అన్నారు. పిఠాపురం కాదన్న కాకినాడ 2 చెయ్యొచ్చండి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అన్న. అక్కడైనా ఇక్కడైనా నువ్వే క్యాండిడేట్వి, దాన్ని బట్టి నువ్వు చేసుకో అని చెప్పారు ఒక 1.5 year బిఫోర్. సరే, దానికి తగ్గట్టుగానే నేను గడపకి నేను ఎలక్షన్ చేసేసుకున్నాను ఆల్రెడీ. అంటే గడపకి తిరగడంలోనే హారతులకి, అంటే ఇంకా అవన్నీ ఫైనాన్షియల్గా ఎన్ని రకాలుగా వెళ్ళాలో అన్ని రకాలుగా నేను ఎలక్షన్ చేసుకున్నా. అలా అన్నది మళ్ళీ జరిగింది. అప్పుడు నేను మరి కన్నబాబు ఉండి అని కూడా అడిగాను. నేను కన్నబాబు నేను ఇష్టము, కన్నబాబు ఉండి అని అడిగాను. కన్నబాబు పిఠాపురం వస్తాడు, నువ్వు అటు వెళ్తావు, ఆయన మీద నువ్వే పోటీ అని చెప్పాడు. మీరేమనుకున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ అంటే? సరే, ఒక పార్టీలో ఉండి మనం పోటీ చేయమన్నప్పుడు గెలిపి ఓటమితో నిమిత్తం పెట్టుకోకూడదు సార్. మనం పోటీకి ఆ పార్టీలో ఉండి చేయమంటే చేయాలన్నా. నేను అసెంబ్లీ వరకునే చేస్తానని చెప్పాను. అది పవన్ కళ్యాణ్ మీద అంటే మొన్న వచ్చిన వేవ్లో ఎవరైనా నెగ్గం, కానీ ఓ 25-30 నేను తగ్గించేవాడినేమో. అంటే నాకుండే బందుకోటు కావచ్చు, నాకుండే కుటుంబాలు కావచ్చు, అంటే సర్కిల్ కావచ్చు. ఇప్పుడు గొల్లపురోలు మా తాతయ్య గారు ఊరు, మా తాతయ్య గారు సర్నేమే 3,000 ఓటింగు. వాళ్ళందరూ కూడా 10,000 మంది ప్రతి సంవత్సరం గార్డెన్ పార్టీ చేసుకుంటాము. అంటే అక్కడ నాకు ఒక సాలిడ్గా కొంత ఓటింగ్ బ్యాంక్ ఉంది. అలాగే నేను 99లో అక్కడికి వెళ్ళాను. అప్పటి నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చే వరకు కూడా నేను పిఠాపురంలోనే ఉన్నా, ఆ ప్రజలతోటే ఉన్నా. ప్రతి మనిషి, ప్రతి ఊళ్ళోని ప్రతి ఇల్లు నాకు పరిచయంతో ఉన్న నియోజకవర్గంగా నాకు అది ఉంది. కాబట్టి పిఠాపురంలో నాకంటూ ఒక ఓటు బ్యాంక్ ఉంది.
ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ గారి నుంచి మీకు ఆహ్వానం వచ్చింది, జనసేనలోకి రామని, మీరు కోరుకున్న సీట్ ఇస్తామని కూడా అప్పుడు ఆహ్వానం వచ్చిందంటారు? వచ్చింది సార్. వచ్చింది. అంటే బెంగళూరులో ఉన్న మీ అల్లుడు రక్షా రామయ్య గారు పవన్ కళ్యాణ్ గారు బాగా క్లోజ్ మిత్రులు, చాలా దగ్గరగా ఉంటారు వాళ్ళిద్దరు. ఆయన ద్వారా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మిమ్మల్ని రామని చాలాసార్లు కబురు పెట్టినా కూడా మీరు వెళ్ళలేదు అంటారు కదా, ఎందుకు వెళ్ళలేదు? అంటే మీకు టికెట్ రాదని తెలిసినా కూడా వెళ్ళలేదా? వెళ్ళి ఉంటే ఇంకో నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేసేవారేమో కదా, 21 మందిలో మీరు ఉండేవారేమో. అంటే ఇప్పుడు 100% కవర్ పెట్టడం వాస్తవం, టికెట్ ఇవ్వడం వాస్తవం అన్నీ జరిగినాయి. కానీ నేను ఆ టైంలో అంత ఇంట్రెస్ట్ లేదు ఇంక చేయడం. ఎందుకు ఇక్కడ మీకు టికెట్ గల్లంత అయింది, ఇంకా లేదు, మీ చీటీ చించేశారు అని తెలిసింది. చీటీ చిరిగినా కూడా ఎందుకు ఆడే ఉండాలనుకున్నారు? ఎట్లా పవన్ కళ్యాణ్ గారు కబురు పెట్టి ఉన్నారు, వెళ్తే 21 మంది జాబితాలో మీరు ఉండేవారు. ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడో ఇప్పుడున్న ఎమ్మెల్యేలు 21 మందిలో ఎక్కడో సార్ ఉండేవారు మీరు, ఏదో ఉండేవారు. మరి ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పవన్ కళ్యాణ్ గెలవలేరు అన్న ఒక అపనమ్మకమా, అంటే జగన్ గారి మీద విపరీతమైన ఆత్మవిశ్వాసమా? సరే ఏంటి అసలు మీ ధైర్యం ఏంటి, ఎందుకు నిలబడ్డారు? అంటే రాజకీయాల్లో ఇంకెక్కడి నుంచి మనం పోటీకి అంత అవసరం ఏముంది ఇప్పుడు ఇంకా అనేసి నేనే తప్పుకున్నాను సార్. అంటే ఇవాళ రాజకీయవేత్తను కాదు సార్, నేను ఎన్నో ఎలక్షన్ చూసిన వ్యక్తిగా నేను కష్టంతో నాకు వెనకాల గాడ్ ఫాదర్స్ ఎవరు లేరు సార్ రాజకీయంగా. నాకుగా నేను కష్టపడి 4 సార్లు టికెట్ తెచ్చుకుని 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా నెగ్గిన వ్యక్తిగా ఇదంతా ఓన్లీ పెన్నున దొరబాబుగానే సాధించిన ఇష్యూ సార్. అంటే మీకు ఇది చాలా సాధించారులేండి. అంటే మీరు బీజేపీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే 2004లో ఉంటాయి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ మున్సిపల్ చైర్మన్కి సంబంధించి బీజేపీని కాంగ్రెస్ని ఏకం చేసి బీజేపీ కౌన్సిలర్ని కాంగ్రెస్లోకి పంపించి అక్కడ మున్సిపల్ చైర్మన్ చేసిన ఘనత కూడా మీకు దక్కింది. అంటే కూడా సార్ బద్ధశత్రులు బీజేపీ కాంగ్రెస్, అది మతతత్వ పార్టీ, ఇది లౌకిక పార్టీ అంటుంటారు. అప్పుడు కూడా నేను పిఠాపురం మున్సిపాలిటీ పోటీ పెడదాము, దానికి అయ్యే ఖర్చు మీరు పెట్టుకోండి, ఇప్పటికే నేను ఖర్చు పెట్టి రాజకీయంగా నేను ఎంతో ఖర్చు పెట్టేస్తున్నాను, వార్డుకు ఒక 50,000 ఎంతో మీరు ఖర్చు పెట్టుకోండి అని అడిగాను నేను. పార్టీ ఇంద్రసేనారెడ్డి వస్తే అడిగా, వాళ్ళు ముందుకు రాలా. నేనేం చేశానంటే కాంగ్రెస్ మొత్తం సిరిసగం పెట్టుకుందారని వాళ్ళు అడిగారు. అడిగినా కూడా నేను అలాగ అబద్ధలేండి, నేను ఒక 10 పోటీ పెట్టానండి. 10 పోటీ పెడితే 6 నెగ్గేశాను బీజేపీ యూనిట్లుగా. తెలుగుదేశానికి వీళ్ళకి వ్యతిరేకంగా నేను యూనిట్లుగా పెట్టి నెగ్గాను. 10 పెట్టాను, పెట్టలేదు. అన్నీ పెడితే నెగ్గుతానే, మున్సిపాలిటీ నాకు వస్తుంది, నాకు అవసరం లేదు. గవర్నమెంట్ ఇప్పుడు అధికారంలో లేనప్పుడు నేను నెగ్గించుకుని నేనేం చేస్తాను, ప్రజలకు అన్యాయం చేసిన అవుతాను సార్. ఒకటి సార్, పిఠాపురం నియోజకవర్గంలో నేను చేసినటువంటి అభివృద్ధి అంటే నేను బీజేపీ శాసనసభ్యుడినైనా కూడా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు నాకు సహకారం ఇచ్చి నియోజకవర్గంలో R&B రోడ్లు కానివ్వండి, ఏదైనా కానీ, ఫ్లైఓవర్ కావచ్చు, పిఠాపురం వాటర్ స్కీమ్ 23 కోట్లు కావచ్చు, ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చినా కూడా ఇవన్నీ కూడా నేను కృషి చేసి డబ్బులు ఖర్చు పెట్టి ఢిల్లీ అయితే ఢిల్లీ వెళ్ళి సాధించుకుని వచ్చినాయే సార్. అంటే ఏదో చెయ్యాలనే తపనతో చేసినాయే సార్. అంటే మీకు 2004 to 2009 ఆ టైంలో 6 నెలల ముందే రాజశేఖర రెడ్డి గారు నా చేత రిజైన్ చేయించారు సార్, టికెట్ ఇచ్చారు సార్. కానీ ముద్రగడ పద్మనాభం గారు నేను పిఠాపురమే చేస్తానని కూర్చున్నాడు సార్. మళ్ళీ అప్పుడు 2009లో నాకు టికెట్ రాలా, కానీ ఇండిపెండెంట్గా వేసా, కాకినాడ 2లో ఇండిపెండెంట్గా వేసా. ఇతలో మళ్ళీ చిరంజీవి గారు ఫోన్ చేశారు, సునీల్ను కన్నబాబు వచ్చి ఫోన్ చేసి ఇచ్చారు. ఆయన రిక్వెస్ట్ చేశారు కన్నబాబు మీద ఇంట్రెస్ట్. సరే ఆయన వస్తానంటే మీరు ఎందుకు రావటం సార్, నేనే వెళ్ళి చిరంజీవి గారి దగ్గర కూర్చొని 3:30 గంటలు కూర్చోబెట్టుకుని విత్డ్రా అయిపోయింది సార్. ఇప్పుడు వంగా గీత గారు సపోర్ట్ చేశారు, మీరు గీత గారికి సపోర్ట్ చేసి నెగ్గించాను సార్. గీత గారిని నెగ్గించాను, ఇక్కడ కన్నబాబుని నెగ్గించాను సార్. అప్పుడు గెలిపించుకున్నారు, ఇప్పుడు ఓడించారంటే ఏం చెప్తారు? ప్రజలు సార్, ఆ ప్రజల్లో మీరు లేరంటారా? ఆ ప్రజల్లో మీరు లేరా? అంటే రాజకీయాల్లో ఎవరైనా సరే ఎథిక్స్ ఉండాలి సార్. అంటే అవి అక్కడ లేవంటారా?
ఉన్నాయని నేను అనుకోవట్లేదు సార్. అంటే ఆ విలువలు అనేది జగన్ గారిలో లేవంటారా, వంగ గీత గారిలో లేవంటారా? నేను గీత గారిలో లేవంటాను. జగన్ గారిలో ఉన్నాయా? జగన్ గారిలో ఉన్నాయని నేను, ఆయన ఏదైనా ఒక మాట అన్నాడంటే అప్పుడు దానికి ఆమెకు పార్లమెంట్ టికెట్, నాకు అసెంబ్లీ టికెట్ ఇచ్చేటప్పుడే 4 సంవత్సరాల 11 నెలలు ఇంట్లో కూర్చున్న వ్యక్తిని చంద్రశేఖర్ రెడ్డి గారు వాళ్ళు తీసుకెళ్ళినప్పుడే, ఆమెకి టికెట్ ఇచ్చేటప్పుడే, నాకు ఆవిడకి కండవ వేసేటప్పుడే నాకు పిఠాపురం ఇవ్వండి అని అడిగారు ఆవిడ. నేను అప్పటికి 14లో ఓడిపోయి ఉన్నాను. మళ్ళీ 4 సంవత్సరాలు పాదయాత్రలు ఇవన్నీ చేసుకుని గడప గడపకి చేసి తిరిగి కష్టపడి పార్టీని పెంచుకుని పోటీకి సిద్ధం అవుతున్నప్పుడు అడిగారు ఆవిడ. ఇంట్లో 4 సంవత్సరాలు 11 నెలలు ఇంట్లో కూర్చుని, ఆ వేళ ఇప్పుడు కాదు నెక్స్ట్ చూద్దామని అన్నారు. ఆ మాట కట్టుబడి ఉన్నారేమో అని అనుకుంటున్నాను జగన్ గారు. అంటే మీతో అన్నారు అన్నమాట నెక్స్ట్ చూస్తామని? నాతో కదా, గీత గారితో. గీతా గారితో. ఓకే. ఇప్పుడైతే అవకాశం లేదు అని చెప్పి. మరి మీకు టికెట్ రాలేదు, ఇంకా సైలెంట్గా ఉండి ఎన్నికల తర్వాత ఎందుకు జనసేన పార్టీని ఎంచుకున్నారు? అయితే ఇప్పుడు ఇంకా జనసేనలోకి రావడం వల్ల మీకు వచ్చేది ఏం లేదు. పిఠాపురాన్ని వదలరు మీరు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఇక ఎమ్మెల్యే, ఇంకా అక్కడి నుంచే పోటీ చేస్తారు. ఆయన టికెట్ మీద ఉంటే అంత పెద్ద మెజార్టీ ఇచ్చింది పిఠాపురం ఆయనకు. పిఠాపురం ప్రజలు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. ఆయన పిఠాపురం వీడరు. ఇక అసలు అప్పటికే మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వర్మ గారిని సముదాయించడమే అక్కడ పెద్ద గగనం అయిపోయింది. ఇప్పుడు వర్మ గారి పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. మరి 2వ కృష్ణుడు 3వ కృష్ణుడిగా మీరు వెళ్ళారు అక్కడికి. ఏం న్యాయం జరుగుతుందని జనసేనలో చేరారు మీరు? మీ ఓటు సార్, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం ఎన్నుకున్నప్పుడే అక్కడ పెన్నిన దొరబాబు రాజకీయ భవిష్యత్తు కానీ, వంగా గీత రాజకీయ భవిష్యత్తు కానీ, అలాగే వర్మ రాజకీయ భవిష్యత్తు కానీ, ఇంకా మీకు ఆ నియోజకవర్గాల్లో భవిష్యత్తు లేదు సార్. ఎందుకంటే అయిపోయింది సార్. అక్కడతోటి పిఠాపురం అనేది జగన్ గారికి పులివెందులలాగా, కుప్పంకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి ఇంకా పిఠాపురం అనేది ఇంకా అది ఎవరు ఏం చేయలేరు ఆయన. అంటే వైఎస్ జగన్ గారికి పులివెందుల, బాబు గారికి కుప్పం, పవర్ స్టార్ పిఠాపురం. ఎందుచేత చెప్తున్నానంటే సార్, రాజకీయాలు మేమందరం ఎమ్మెల్యేలు చేసాం. నా శక్తి మేరకు నేను కూడా పనులు చేశా. ఇప్పుడు గీత గారు శాసనసభ్యులుగా చేశారు. ఏం చేశారు అనేది ఒక్కసారి నియోజకవర్గం మీద ఎవరైనా సరే, మీడియా అయినా సరే, ఎవరైనా కానీ ఏం చేశారనేది 5 సంవత్సరాల్లో ఏం చేశారు ఆమె. ఆ 5 సంవత్సరాల్లో నేను 2004 to 2009లో నేనేం చేశాను అనేది ఒక సర్వే. అంటే మీడియాకి అంటే మీరు మమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి ఇది కూడా మీరు అడగవలసిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా ఖచ్చితంగా సార్. రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ బురద వేసేవాళ్ళే సార్. అంటే బురద పూసుకోవడానికి, కడుక్కోవడానికి ఇష్టమైతే రాజకీయాలకు రావాలి. అంటే నేను చేసిన మంచి ఎవరో చెప్పరు. అంటే వేరే ఎమ్మెల్యేలని నేను తక్కువ చేసి మాట్లాడడం కానీ చేయకూడదు. రాజకీయాల్లో వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ యొక్క ఖర్చుల విధానాలను బట్టి వాళ్ళకి చేయొచ్చు. నాకు ఆస్తులు ఉన్నాయి కాబట్టి అమ్ముకుని నేను రాజకీయాల్లో నడిపాను సార్. నేను నా ఆస్తులు అమ్ముకునే చేశాను సార్ రాజకీయం ఎప్పుడు కూడా. ఇవాళకి కూడా, ఇవాళకి నాకు మా అమ్మాయికి నేను కట్నాలు గట్ట ఏమీ లేదు సార్. వాళ్ళు ఏం తీసుకునే మనుషులు కాదు, వాళ్ళకి అవసరం లేదు. కర్ణాటకలో హైయెస్ట్ ట్యాక్స్ పేరు వాళ్ళు ఏం తీసుకుంటారు? వాళ్ళు ఏమి నన్ను అడగలేదు, చెయ్యండి చాలని అడిగారు. అది కూడా పల్లంరాజు గారు ద్వారా వచ్చింది. లేదు ద్వారా వచ్చింది పల్లంరాజు గారు. పల్లంరాజు గారు కాంగ్రెస్ కదా? కాంగ్రెస్, వాళ్ళు కాంగ్రెస్ కదా సార్. అదే వాళ్ళు కాంగ్రెస్, అప్పుడు మీరు బీజేపీ కదా? మేమంతా రిలేషన్ కదా సార్. ఓకే ఓకే. ఇప్పుడు మాకు ఈ జిల్లాలో పంతవారు దగ్గర నుంచి, పంతవారు ఉన్నారనుకోండి సార్, పంత సూర్యనారాయణ గారి అబ్బాయికి మా సిస్టర్ని ఇచ్చాము. అలాగే నరసింహ గారి ఫ్యామిలీలో 4 సంబంధాలు. అలా జిల్లా అంతా కూడా నాకు బంధుకోటి ఎక్కువ సార్. అలాగే పల్లవరాజు గారు అంతా మేము బంధువులం సార్. ఆ బంధుత్వం మీద ఆయన కర్ణాటక ఇన్ఛార్జ్ అది చేశాడు సార్ పల్లవరాజు. ఆ టైంలో అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే సార్. ఈయన మంత్రి, కాంగ్రెస్లో మంత్రి. రామయ్య గారు కాదండి, సీతారాం అయ్యంకుడు మంత్రి సార్. ఆ రకంగా పరిచయంలో ఇటు సైడు కాపుల్లో మంచి సంబంధం అంటే మన పేరు సూచించారు ఆయన. వాళ్ళు రావడం, చూసుకోవడం, ఒక ఏజెన్సీ ద్వారా మళ్ళీ మన గురించి ఎంక్వైరీ చేసుకుని ఓకే చేశారు సార్. అంతేగాని వాళ్ళు మనం ఇస్తానన్నా కూడా ఇవాళకి కూడా ఏమీ
వాళ్ళు తిరిగి ఇస్తారు మీకు. భగవంతుడి దయ వల్ల అంటే మనం తీసుకునేంత పరిస్థితి మనకే లేదు సార్. నాకు ఒక అమ్మాయి, నాకు భగవంతుడు బాగానే ఇచ్చాడు. ఒకే అమ్మాయి సార్. మా పిల్లలు లేడు. రాజకీయంగా వారసత్వంగా నేను ఎవరినో మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలనో ఇంకోటి పెట్టాలనో, ఇప్పుడు రాజకీయాలకి ఒకవేళ మా కుటుంబ సభ్యులను ఏమన్నా పెట్టాలన్నా కూడా ఈ రాజకీయాలు ఈ కుళ్ళు కుతంత్రాల్లో అంత చేసి అంత పరిస్థితి వాళ్ళకి లేదు సార్. అప్పుడు హెలికాప్టర్ తీసుకొచ్చి హెలికాప్టర్లు ఎక్కించుకుని పోయి మీ పరపతిని ఇంకా పెంచారు కదా అప్పుడు మీ అల్లుడు గారు. సార్ ఆ వేళ అక్కడికి వెళ్ళడం వల్లే బతికాను సార్. ఓకే ఓకే. ఒక 40 రోజులు ఆ హాస్పిటల్లో ఉన్నాను సార్. ఓకే. వాళ్ళ హాస్పిటల్లో వాళ్ళకి 2000 పడకలు కార్పొరేట్ హాస్పిటల్ ఉంది, 2000 పడకలు ఫ్రీ హాస్పిటల్ ఉంది, 700 పడకలు కరోనాకి ఇచ్చారండి వాళ్ళు. ఓకే. వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ హాస్పిటల్లో పెట్టి చేయించారు సార్. అప్పుడు కరోనా ఎఫెక్టెడ్ కదా మీరు? కరోనా ఎఫెక్ట్ సార్. ఇప్పుడు హెలికాప్టర్లో తీసుకెళ్ళారు మీకు వైద్యం కోసం అక్కడికి? అంటే నేను ఇక్కడ అపోలోలో అడ్మిట్ అయ్యాను, కుదరదని చెప్పి తీసుకెళ్ళిపోయారు సార్. అక్కడికి తీసుకెళ్ళిపోయారు. అంత గొప్ప, ఇంత గొప్ప నేపథ్యం ఉంది మీకు. మీ బియ్యంకుడు చూస్తే ఎంఎస్ రామయ్య యూనివర్సిటీ అధినేత, దాదాపు చెప్పాలంటే 1,00,000 కోట్ల అధిపతి, కర్ణాటకలోనే అత్యధికంగా పే చేస్తున్న ట్యాక్స్ పేయర్ ఆయన సిద్ధరామయ్య గారు. ఇంత నేపథ్యం ఉన్నా కూడా ఆర్థికంగా బాగా స్థితిమంతులు మీరు. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఇంత ప్లస్ ఉన్నా కూడా మిమ్మల్ని కాదని వంగ గీత గారికి టికెట్ ఇచ్చారంటే బలమైన కారణం ఏదో ఉంది. ఆ కారణం ఏదో మీరు తెలుసుకోవాలి ఇంతవరకు ఏంది? జగన్ గారు ఓ మాట ఇస్తే, అంటే మిథున్ రెడ్డి గారు ఏం చెప్పారో మనకు తెలియదు. ఓకే. మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు, గీత గారు పార్లమెంట్ సభ్యులు, విజయసాయి రెడ్డి గారు, వీళ్ళందరూ పరిచయాలు. అక్కడ మామూలుగా నేను పిఠాపురం చేస్తానని, నాకు నెక్స్ట్ ఎంపీ కాదని ఏదో అడిగి ఉంటారు. దాని మీద అంటే దాడిశెట్టి రాజా గారి కోట అయిపోయింది, కన్నబాబు గారి కోట అయిపోయింది. ఒకవేళ పిఠాపురం నుంచి గెలిస్తే కాపు కోటలో వంగ గీత గారికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని ఏమైనా అనుకున్నారా? అంటే ఇవన్నీ రాజకీయాల్లో ఎవరి ఎత్తుగడ వాళ్ళకు ఉంటుంది కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి ఒక మాట ఇస్తే మాట తప్పని వ్యక్తి, మీరే చెప్తున్నారు. మాట తప్పని. మరి మిథున్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మాట తప్పే వ్యక్తి అంటారా? అలా ప్రజెంట్ చేసి ఉండొచ్చు సార్. ఇప్పుడు వాళ్ళ చేతిలో ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇంటెలిజెన్స్ మన మీద నెగిటివ్ పాయింట్లే ఇస్తారు. వీళ్ళ చేతుల్లోనే ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు జగన్ గారి దగ్గర ఉండదంటారా? సార్ జగన్ గారు పై పేపర్ చూస్తాడు కానీ కింద నుంచి ఇలాగే సార్ రిపోర్ట్లు అవన్నీ ఇంకా నేను మీకు తెలియనే ఉంది. నాకు తెలియదు కానీ మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్తే వింటామనేసి. నేను పార్టీ మారడానికి, నేను శాసనసభ్యుని చేసి ఇప్పుడు గీత గారు ఇన్ఛార్జిగా ఉండగా నేను కూడా తిరగడం నా వల్ల కాని పని. ఎలక్షన్లో ఆవిడ ప్రవర్తించిన విధానానికి నాకు ఇష్టం లేదు. కానీ తర్వాత జిల్లా ప్రెసిడెంట్ అనౌన్స్ చేస్తా అన్నారు కానీ ఇంక నేను చేయను. ఆ వేళ అనౌన్స్ చేస్తే నా గౌరవం కాపాడినట్టుకు ఉండేది. ఈ వేళ మీరు ఇచ్చినా నేను చేయను అని చెప్పేసి నేను వస్తాను సార్ బయటికి. వస్తూ జనసేనని ఎందుకు ఎంచుకుని లేదంటే జనసేన బదులు మీరు పూర్వాశ్రమంలో ఉన్న మీ పార్టీ బీజేపీలోకో టీడీపీలోకి వెళ్ళాల్సింది, కానీ జనసేనని ఎందుకు ఎంచుకున్నారంటే ఏం చెప్తారు? మీ అల్లుడు ఏమైనా ఫోన్ చేశారా? జనసేన ముందు నాకు వాళ్ళు పార్టీలో రమ్మని నన్ను ఆహ్వానించడం, నాకు ఇచ్చిన గౌరవానికి ఇంకా నా రాజకీయంగా ఏదో నెక్స్ట్ పోటీ చేయాలను ఇటువంటి ఆలోచనలో లేదు నాకు. లేక పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేద్దాము, ఆయనకి రేపొద్దున స్థానిక సంస్థల్లో మనం ఉపయోగపడదాము. స్థానిక సంస్థల్లో లాస్ట్ టైం నేను 53 పంచాయతీలకి 48 పంచాయతీలు నెగ్గించుకున్నా. అలాగే 2 మున్సిపాలిటీలు 3 ఎంపీపీలు 3 జెడ్పీటీసీలు నెగ్గించుకున్నా. గొల్లప్రోలు మున్సిపాలిటీ ఉందంటే 20కి 18 నెగ్గించుకున్నా. పిఠాపురం మున్సిపాలిటీ ఉందంటే 30కి 24 నెగ్గించుకున్నా. ఈ రకమైన వాతావరణంలో రేపు రాబోయే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారికి నేను అండగా ఉండాలి అంటే, మన నియోజకవర్గం నుంచి నేను తప్పుకున్నా. ఆ నియోజకవర్గం నేను పుట్టిన ఊరు సార్. ఆ నియోజకవర్గంలో నేను గొల్లప్రోలో పుట్టా. కొవ్వూరు అన్నారు మీరు? నా స్వగ్రామం కొవ్వూరు సార్. మా అమ్మగారింటి దగ్గరే కదా పుడతాం సార్. ఓకే ఓకే. అమ్మగారి గొల్లప్రోలు. అమ్మగారింటి దగ్గరే కదా సార్. బస్ షెల్టర్లు కట్టినా, పిఠాపురం బస్ షెల్టర్ని కట్టినా, మా అమ్మగారి పేరున నాన్నగారి పేరున గొల్లప్రోలో కట్టినా అయ్యే సార్. వాళ్ళు నాకు 4 సార్లు టికెట్ ఇస్తే పిఠాపురంలో పోటీ చేస్తే 2 సార్లు శాసనసభ్యుని చేశారు సార్. ఇవాళ రాజకీయంగా ఒక మంచి అవకాశం వచ్చింది సార్ పిఠాపురం నియోజకవర్గానికి. ఏంటంటే ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి సార్. అంటే
ఏదో రాజకీయంగా 10 రూపాయలు ఆశించే వ్యక్తి కాదు సార్. ఏదో చెయ్యాలనే సంకల్పంతో ఉన్న వ్యక్తి సార్. అటువంటి వ్యక్తి పిఠాపురంలో ఆయన పోటీ చేయడం పిఠాపురం ప్రజల అదృష్టం సార్. అంటే ఈ ఒక రాజకీయాల్లో సార్, ఇప్పుడు జగన్ గారు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఆయన ఏ పదవి చేయకుండా అతను విమర్శించడం కరెక్ట్ కాదు సార్. పదవి చేసిన తర్వాత కూడా నాకు విమర్శ వచ్చింది సార్. ఎలాగా, మీరు SCZ అన్నారు, ఏదో అన్నారు. నేను పదవి చేశాను కాబట్టి, పదవి చేయకపోతే నాకు విమర్శ రాదు కదా సార్. అలాగే పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైము ఎవరు కూడా ఆయన్ని ఏ రకంగా విమర్శిస్తారు సార్? ఆయన వ్యక్తిగతంగా విమర్శించడం స్టార్ట్ చేసింది. అది తప్పు అంటున్నాను సార్. అది దానికి చెప్పేవాళ్ళు లేరు సార్. అంటే ఆ వయసులో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం, ఎలక్షన్ దగ్గర చేసి 6 నెలల ఎలక్షన్ పెట్టుకుని ఆ వయసులో అరెస్ట్ చేయడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, మద్యపానం సార్, మందు సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేయడం. సామాన్యుడు మద్యం తాగాలనుకుంటున్నారు మీరు? తాగాలనుకోవట్లేదు అంటే మీకు ఇక్కడ ఒకటి ఉంది సార్. ఓ రిక్షా తొక్కేవాడు ఉన్నాడు అనుకోండి సార్, వాడు ఒక 3 అంశాలు ఎంతో కొంత తాగితేనే కానీ ఆడి పని ఆడు చేసుకోలేడు సార్. అంటే ఏదైనా తాగుతున్నాడు సార్. ఏంటి, ఆడు 300 రూపాయలు ఇట్టు కొనుక్కుంటున్నాడు సార్, 30 రూపాయలు కొనుక్కునేది. వాడు మానలేడు సార్, వాడు మానలేడు సార్. మద్యమే అందుబాటులో లేకపోతే మానతాడు కదా. కుటుంబంతో హ్యాపీగా ఉంటే కూడా మంచి ఆరోగ్యంగా ఉంటారు కదా. మద్యం ఎక్కడ అందుబాటులో లేకుండా ఉంది సార్? ఇది కాకపోతే సారాగా తాగుతున్నారు. ఏదో రకంగా దాన్ని సామాన్యుడికి రేటు అబ్నార్మల్ చేసేయడం అనేది, అంటే ఓటింగ్లో తేడా వచ్చిందంటున్నాను సార్. అది మంచి సైడ్లో మనం పక్కన పెట్టేద్దాం సార్. ఈ డ్రింక్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా జగన్ గారికి ఓటేయలేదు సార్. అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇవన్నీ చెప్పలేదా జగన్ గారికి? సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతున్నాయి ధరలు, మద్యం ధరలు, ఇది మనకి ఎఫెక్ట్ అవుతుంది, ల్యాండ్ టైటిలింగ్ రైతుల నుంచి పూర్తిస్థాయి వ్యతిరేకత ఉంది, మనకి ఇబ్బందిగా మారుతుంది. ఇప్పుడు మేము ఎమ్మెల్యేలమే సార్, అది మంత్రుల స్థాయిలోకే అక్కడ ఆ చెప్పి విధానం. కానీ ఇప్పుడు త్రిపులార్ రఘురామకృష్ణరాజు గారు వైసీపీలో దీంట్లో నెగ్గాడు. నెగ్గిన తర్వాత ఈ పార్టీని విమర్శిస్తున్నాడు. విమర్శించేటప్పుడు జోగి రమేష్ అసెంబ్లీలో డైరెక్ట్గా ఇతను తిడుతున్నాడు. తిడుతుంటే తప్పు అని చెప్పేసి నేను గవ్వ అందరికీ చెప్పా, ఇది సభ, ఇది కరెక్ట్ కాదు. అది జగన్ గారు లేచి తిట్టాల, జోగి రమేష్ తిడితే మైలేజ్ వస్తుంది ఆయనకి, ఇది తప్పు అని చెప్పేసి. కానీ ఆయన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, అది తప్పు అన్నాను. అది ఎంకరేజ్ చేయకూడదు. అది మీరు ఏం చెప్తున్నారో మీరు మనకు చెప్పేంత అవకాశం మనకెక్కడ సార్? మనం పిఠాపురానికి ఒక శాసనసభ్యుని అంతే. రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు, పార్టీని తిడుతున్నారు. దాన్ని కార్నర్ చేయొచ్చు సార్. ఏ రకంగా? అతను వైసీపీ సింబల్ మీద పార్లమెంట్ సభ్యుడు అయ్యాడు. తిట్టమనండి, రిజైన్ చేసి తిట్టమనండి, అతను ఇష్టం వచ్చినట్టు తిట్టమనండి. అతను రిజైన్ చేయకుండా ఆ పార్టీ సింబల్ మీద నెగ్గి అతను పొద్దుట్లేసింది జగన్ గారిని ఆ పార్టీలో ఉండి క్రిటిసైజ్ చేయడం అనేది తప్పు సార్. దానికి మీడియా కూడా, అంటే అన్ని మీడియాలని నేను చెప్పను, ఆ మీడియా కూడా సహకరించి దానికి చేయడం అనేది తప్పు సార్. అంటే మీరు దానికి జోగి రమేష్ గారు ఏం మాట్లాడారు అంటున్నారు మీరు? జోగి రమేష్ గారు సభలో ఈ రఘురామకృష్ణరాజు ఇష్యూలోని ఏదో తిడుతున్నారు. అలా తిట్టడం కరెక్ట్ కాదు, ఇది సభ, ఇది ఆయన బయట తిడుతున్నాడు. దానికి బయటికి వెళ్ళి మీరు కౌంటర్ ఇవ్వండి. కరెక్ట్, బయటికి వెళ్ళి కౌంటర్ ఇవ్వండి. అతను సబ్జెక్ట్ మీద మాట్లాడండి. సబ్జెక్ట్ అంటే అతను మన పార్టీ సింబల్ మీద నెగ్గి ఆయన తిడుతుంటే అది మీడియాలో కూర్చుని పెడతారో, అందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టి తిట్టండి, చెప్పండి. రిజైన్ చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు తిట్టుకోమనండి. అంటే ఫ్యాన్ గుర్తుతో, అంటే వైఎస్ఆర్సీపీ బీఫామ్తో గెలిచిన రఘురామకృష్ణరాజు పార్టీని తిట్టడము ఎంత తప్పు, రఘురామకృష్ణరాజు గారిని అసెంబ్లీలో జోగి రమేష్ గారు తిట్టడం కూడా తప్పే అంటారు మీరు? తప్పే అండి. ఓకే, 100% అదేమన్నా మీకు మైనస్ అయింటుంది అంటారా? అధినాయకుడిని తప్పులు ఉన్నాయి, అదనే కాదు సార్, అలాంటి చాలా తప్పులు ఉన్నాయి. అంటే ఎవరు, మీలోనా వాళ్ళలోనా? నాలో ఎందుకు ఉంటాయి సార్? అంటే
మీ నాయకుడిని రఘురామకృష్ణరాజు గారు తిడుతున్నప్పుడు జోగి రమేష్ గారు బాధతో పాపము అధినాయకుని దృష్టిలో ఒక 4 మార్కులు వేసుకోవాలి, ఒక 4 మార్కులు పడితే బాగుంటుంది అని ఆయన తిట్టి ఉండవచ్చును. ఇప్పుడు అది మీరు ఎలా ఖండిస్తారు? మీరు ఆ పార్టీకి చెందినవారు ఖండించలేదు. మీకు మార్కులు అవసరం లేదా? మైనస్ అయితే కదా మార్కులు. నేను ఖండించలేదు సార్, కానీ వారికి చెప్తున్నాను సార్, జగన్ గారు ఆ టైంలో ఆ నిర్ణయం తీసుకుంటే జోగి రమేష్ని సభలో ఇది కరెక్ట్ కాదని చెప్పారనుకోండి సార్, జగన్ గారు మైలేజ్ పెరుగుతుంది. జగన్ గారు మైలేజ్ భువనేశ్వర్ గారిని తూలనాడినప్పుడే ఎవరు తప్పు పట్టలేదు మీ పార్టీలో, ఇక ఆ విషయం పెద్ద విషయం అంటారా? సార్ ఏదైనా తప్పే అంటాను సార్. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు అన్నా తప్పే, ఎవరినైనా తప్పే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అన్నా సరే వ్యక్తిగతం మనం ఎందుకు మాట్లాడాలి? ఆయన ఏమైనా రాజకీయంగా తప్పులు చేస్తే మాట్లాడచ్చు, రాజకీయంగా తప్పులు చేసినప్పుడు మనం మాట్లాడాలి. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, పదవిలోకి వచ్చారు, ఆయన తప్పు చేస్తే అడగండి, ఎవరైనా అడగచ్చు. నేను అనేది అది. జనసేనలో ఇప్పుడు మీరు కంఫర్ట్గా ఉన్నారా? జనసేనలో చాలా కంఫర్ట్గా ఉన్నాను, కానీ ఇంకా పార్టీ మీద దృష్టి పెట్టాలా. పవన్ కళ్యాణ్ మీరా పార్టీయా? పార్టీ పెట్టాలి, పార్టీ పెట్టాలి. అంటే ఒక నిర్లిప్తతతోటి ఉన్నారు. ఎందుకు సార్? ఒక పార్టీ రాష్ట్రం పట్టినప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటారు ఎవరైనా సరే, ఆ నాయకుడిని. పవన్ కళ్యాణ్ కానీ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటారు. లేదంటే అన్ని కాన్స్టిట్యున్సీల్లోని ఒక నాయకుడు తయారవ్వాలంటే ఒక 20 సీట్లకు 25 సీట్లకు మనం పరిమితం అయితే కుదరదు సార్. అది 175 నియోజకవర్గాల్లోనే పార్టీ పెరగాలంటే మనం పార్టీ మీద దృష్టి పెట్టాలి సార్. ఇప్పుడు మొన్న అయ్యింది, మనకు బలం లేదనుకున్నాము, ఎలయన్స్లో ఉన్నాము. ఎలయన్స్లో ఉన్నా కూడా రేపు రొద్దుట 60 సీట్లకు 100 సీట్లకు మనం వెళ్ళేలాగా పార్టీని బలోపేతం చేయాలి. ఎలా పోతారు? అలయన్స్ ఉంటే ఎలా పోతారు? అలయన్స్ ఉంటే ఎలా పోతారు ముందుకి? పోవడానికి ఏముంటుంది సార్, పార్టీ బలోపేతం. అంటే తెలుగుదేశం పార్టీ సీట్లు కేటాయించాలి, కేటాయింపుల్లో భాగంగా మీకున్న బలం ఎంత, మీకున్న ఓటు శాతం ఎంత అనేదే కదా తెలుగుదేశం పార్టీ బేరీజ్ వేసుకొని టికెట్లు చేస్తుంది. సీట్ల పంపకాలం మొన్న ఎలక్షన్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడైతే క్రేజ్ వచ్చింది సార్, ఆయన వల్లనే మొన్న ఊపంతా కూడా నాకు తెలుసున్నంత మట్టికి ఈ ప్రాంతంలో నేను స్టడీ చేశాను కదా సార్, ఉత్తరాంధ్ర వరకు కూడా పవన్ కళ్యాణ్ అనేది ఇప్పుడు ఒక్కో పార్టీకి ఒకప్పుడు జగన్ గారికి వచ్చింది వేవు, మొన్న పవన్ కళ్యాణ్కి వచ్చింది సార్. మీరు పవన్ కళ్యాణ్ గారికి ఊపు వచ్చింది, నాయకుడు ఇంకా ఎదగాలి, పార్టీ ఎదగాలి, నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ఎవరైనా కోరుకుంటారు మీరు అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి సభలో ఒకటే అంటారు, మరో 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి, ఆయన నాయకత్వంలో నేను పని చేస్తాను, అలాంటి ముఖ్యమంత్రి మనకు కావాలి అని ఆయన అంటున్నారు. మరి ఎట్లా? పవన్ కళ్యాణ్ గారు మంచి కోరుకుని నాకు ఉండొచ్చు సార్, కానీ ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన నిర్ణయమే మాకు శిరోధార్యం, అంతే. మేము చెప్పడం వరకే, అలా విస్తరిస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన. అంటే వేరే కాన్స్టిట్యున్సీ ఇంకా ఎందుకు డెవలప్ అవుతుంది సార్? ఇప్పుడు రేపు పొద్దున 21 కాన్స్టిట్యున్సీ ఇప్పుడు నెగ్గాము, ఈ 21 కాన్స్టిట్యున్సీలోనే పార్టీ ఉంటుంది, మిగతా కాన్స్టిట్యున్సీలో పార్టీ పెరగడానికి అవకాశం ఎక్కడుంది? ఉన్న 21 స్థానాల్లో కూడా దాదాపు 15-16 స్థానాల్లో జనసేన నాయకులు కావచ్చు, జనసేన కలుపుకునే పరిస్థితి లేదంటున్నారు కదా. ఎమ్మెల్యేలకు పెద్దగా పరుగు లేదు, టీడీపీ ఇన్ఛార్జీల పాలన చేస్తున్నారు అంటున్నారు కదా. చేస్తున్నారు సార్. ఎంత వెళ్ళగా చెప్తారండి, చేస్తున్నారు సార్. ఇప్పుడు ఒకటే సార్, మీకు అంటే పిఠాపురం కాన్స్టిట్యున్సీ మీద మీకు అవగాహన ఉంది, అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసు. అది న్యాయం అంటారా? అది న్యాయం అంటారా? కాదని అంటున్నాం కదా. మరి దాన్ని నేను దృష్టి పెట్టాలనేది ఇటువంటి వాటి మీద సార్. ఇప్పుడు నేను పార్టీలో కొత్తగా వచ్చి నేను ఇప్పుడున్న స్థానాలలోనే మీకు గెలిచినా విలువ లేదు, పనులు జరగడం లేదు, టీడీపీ ఇన్ఛార్జులదే పనులు జరుగుతున్నాయి అక్కడ. మన బీజేపీ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు గట్టిగా మాట్లాడు, మేము గెలిచినా వేస్ట్, మాకు ఒక్క పని జరగడం లేదు, మమ్మల్ని చులకం చేస్తున్నారు, ఇట్లా చేస్తే ఇంకా ఖబర్దార్ అన్నట్టు మాట్లాడారు ఆయన. ఇదే పరిస్థితి జనసేనలో కూడా ఉంది, 21 నియోజకవర్గాల్లో ఉంది. ఇవి కాకుండా మిగిలిన 154 నియోజకవర్గాల్లో ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. 21 పోతే 154 మిగులుతాయి కదా మీకు. అక్కడ ఇంకా అసలు మేము పట్టించుకునే నాదుడు ఉండడు. 21 నియోజకవర్గాల్లోనే, అంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పక్కన పెడతాయన, 20 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఉన్నా, మంత్రిగా ఉన్నా వణుగురుది ఏంటి? టీడీపీ నాయకులకే ఆడ పెత్తనం కదా అంటున్నారు. అవునా కాదా? ప్రజెంట్ అయితే
ఇప్పుడు పిఠాపురం నేను చూస్తున్న పరిస్థితిని బట్టి అయితే పార్టీ ఆలోచన చేసుకోవాలి, తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచన చేయాలా. అధినాయకుడు ఉన్న పిఠాపురం నియోజకవర్గంలోనే పార్టీ పరిస్థితి అలా ఉంటే మిగిలిన నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి అంటే ఇవన్నీ కూడా పార్టీ మీద ఈ దృష్టి పెట్టే ఆలోచనకి ఇప్పుడు వచ్చారు సార్. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు, పార్టీ మీద దృష్టి పెడతారు. అది ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారు అనేది ఇంకా మనకి ఆయనతో డిస్కషన్ చేసి అంత అవకాశం కానీ ఇంకా నాకు రాలా. ఇప్పుడు నేను ఏదన్నా రాజకీయంగా రేపు వదిలి టికెట్ ఆశించో ఇంకోటన్నా అయితే నేను వాస్తవాలు చెప్పలేను. నేను నిరభ్యంతరంగా చెప్తా ఇది పరిస్థితి ఇది అని. ఆయన నాకు తప్పనిసరిగా అవకాశం ఇస్తారు త్వరలో, నేను కూర్చున్నప్పుడు కంపల్సరీ అన్నీ చెప్తా. ఓకే, అంటే ఇవన్నీ నేను మీడియాలో చెప్పక్కర్లేదు, ఆయనకి చెప్పాలన్నా. ఆయనకి నాకు ఒకటి రెండు చెప్పండి సార్. ఒకటే సార్, చెప్పడం ఏమున్నది. ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం ఆయన యొక్క బాధను చూసి నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పినటువంటి వ్యక్తిగా ఆయన టికెట్లు తగ్గించుకుని చంద్రబాబు నాయుడు కోసం ఆయన ముఖ్యమంత్రి చేయడం కోసం చేసినటువంటి విధానం మర్చిపోలేదు సార్. దానికి అక్కడ తెలుగుదేశం పిఠాపురంలో చేసే విధానం అయితే మంచి పద్ధతి కాదు సార్. ఎందుచేత చెప్తున్నానంటే సార్, ఇప్పుడు నేను చేసిన ఎమ్మెల్యే, గీత గారు చేసింది ఎమ్మెల్యే, వర్మ చేసాడు ఎమ్మెల్యే. అక్కడ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, ఎమ్మెల్యేలు అయ్యాం. ఈవేళ పవన్ కళ్యాణ్ లాంటి ఒక మంచి వ్యక్తి, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఒక నిజాయితీ గల నాయకుడు వచ్చినప్పుడు ఆ నియోజకవర్గ అభివృద్ధి ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా లేదు కదా సార్. ఒక పడా అనే ఆఫీస్ పెట్టుకుని అక్కడ గ్రీవెన్స్ పెట్టి అర్జీ పెట్టి వెంటనే పని అయిపోయి విధానం ఈ 175 నియోజకవర్గాల్లో ఎక్కడా లేదు కదా సార్. ఆయన పెట్టుకున్నాడు సార్. అలాగా ఆయన ఇక్కడ అంటే మేము పొద్దుట్లేసిన నుంచి సాయంకాలం వరకు ప్రజలతో కూర్చుని మాట్లాడే విధానం మా దగ్గర ఉంటే ఆయన ఇక్కడ లేకుండానే అవన్నీ చేస్తున్నాడు సార్ నియోజకవర్గానికి. ఎప్పుడూ లేని విధంగా ఈ రోజున మీకు చెప్తున్నాను సార్. ఇప్పుడు ఉప్పాడ ఫ్లైఓవర్ ఉంది. ఫ్లైఓవరు ఏ రకంగా సార్? ఫ్లైఓవర్ అనేది నర్సింగ్ గారి టైంలో ఎంపీగా ఉండగా వచ్చింది. తర్వాత ఎంపీగా గీత గారు చేశారు ఎంపీ. తనెందుకు తేలాపోయింది? దాన్ని ఎందుకు మళ్ళా బతికించలేకపోయింది? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు దాన్ని బతికించారు అంటే మీకు విషయం చెప్తున్నాను. అలాగే మీరు కాకినాడ బీచ్ రోడ్డు తీసుకోండి సార్. తీర ప్రాంతం రోడ్డు కూడా ప్రతి సంవత్సరం ఎప్పుడు తుఫాను వచ్చినా రోడ్డు కొట్టుకుపోవడం, మళ్ళీ నేను రోడ్డు వేయించడం. ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా ఈ బీచ్ రోడ్డు మీద దృష్టి పెట్టిన వాళ్ళు లేరు సార్. నేను ఎమ్మెల్యే కాగానే అసలు ఉప్పాడ తీర ప్రాంతం అనేది సముద్రం 2 కిలోమీటర్ల లోపలికి ఉండేది సార్. అసలు అటువంటిది ఈ రోజున రోడ్డు ఎక్కేస్తుంది, రేపు పొద్దుట ఊళ్ళోకి వచ్చేస్తుంది. ఉప్పాడ తీర ప్రాంతం కావచ్చు, మాయాపట్నం కావచ్చు, లేదంటే కోనపాపేట కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పుడు తుఫాను వచ్చినా వందలాది ఇల్లు సముద్రంలో కల్పించుకుంటుంది. దానికి శాశ్వత పరిష్కారం అనేది నేను చెయ్యాలనే సంకల్పంతో నేను దాని మీద దృష్టి పెట్టి జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఎలాగైతే గొడవ పెట్టి దాని మీద సరే ఎస్టిమేషన్లు వేయించమని చెప్పడం జరిగింది. R&B వాళ్ళకి ఇచ్చారు. 201 కోటికి ఎస్టిమేషన్లు వేశారు. అయ్య బాబా ఎంత సొమ్మేనా అన్నారు. దాన్ని కుదించండి దాంట్లో మళ్ళీ దాన్ని 66 కోట్లకి మళ్ళా రీఎస్టిమేషన్ చేయించాను. చేయించిన తర్వాత దాన్ని కూడా అబ్జెక్షన్ పెట్టారు. అబ్జెక్షన్ పెడితే మళ్ళా ఫిషరీస్ దాంట్లో కన్నబాబు IAS చేస్తుంటే ఆయన నాకు కొద్ది పరిచయం. ఆయన దగ్గరికి వెళ్ళి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఏమన్నా కొద్దిగా మాకు సహకరించండి అంటే, ఆయన 30 కోట్ల వరకు నేను చేస్తాను, ధనంజయ రెడ్డి గారి ద్వారా మీరు ఒక ఇన్సులు వేయించి పంపించండి అని అడిగారు. ధనంజయ రెడ్డి దగ్గరికి ఒక పూటంతా కూర్చుని ఎలాగైతే ఆయన పట్టుకుని శ్రీధర్ అప్పలరాజుని మంత్రిని కూడా తీసుకుని వెళ్తే ఇది ప్రకృతి అన్న ఎవరేం చేయగలరు అని అన్నాడు తప్పించి చేయలే. అసలు ఈవేళ 323 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు తెచ్చారు దానికి, సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి.
అది పవన్ కళ్యాణ్ అంటే మీకు ఉండే విషయం చెప్తున్నాను సార్. ఏండి మేము ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇవ్వడం అంటే ఇక్కడ మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను సార్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు హయాంలోనే నేను శాసనసభ్యుడిగా చేశాను. ఆయన 2 సంవత్సరాలు ఆయన పాలన బాగలేదు, చంద్రబాబు నాయుడు గారిని గుర్తు తెచ్చుకునేవారు. చివరి 3 సంవత్సరాలు ఆయన ఇందిరమ్మ ఆదర్శ గ్రామాలు, ఇందిరమ్మ ఆదర్శ వార్డులు అని పెట్టి అక్కడ ఉండే ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా అర్హత కలిగిన అప్పటి వరకు కూడా ఎవరైనా ఓ పెన్షన్ ఇవ్వాలంటే చనిపోయిన స్థానే ఎవరైనా చనిపోతే వారి స్థానే ఇంకో పెన్షన్ ఇచ్చేవారని జన్మభూమి కమిటీలను పెట్టి, అంతే తప్పించి ఒక పెన్షన్ కూడా అడిషనల్గా ఇచ్చే పరిస్థితులు లేవు సార్. ఊరికి ఒక 5, 10 ఉంటే ఎవరైనా చనిపోవాలి, కొత్త పెన్షన్ రావాలి అంటే ఆ పరిస్థితులు మనం చూసాం సార్. అటువంటిది రాజశేఖర రెడ్డి గారు ఆ వరవడి మార్చి అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చేయమన్నాడు, ఇళ్ల లోన్లు ఇచ్చేయమన్నాడు, ఒక లోన్ సరిపోతే 2 లోన్లు ఇచ్చేయమన్నాడు. అప్పటి వరకు సిస్టమ్ ఏంటంటే నియోజకవర్గానికి ఒక 1000 ఇల్లు ఇచ్చేవారు సార్. ఆ 1000 ఇళ్ళు కూడా వాళ్ళ కార్యకర్తలే పంచుకునేవారు తప్పించి సామాన్యుడికి అందేది కాదు. అటువంటిది రాజశేఖర రెడ్డి గారు చివరి టైంలో ఈ నిర్ణయం తీసుకోవడం వలన మళ్ళా గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు రావడం జరిగింది సార్. అంటే మీకుండే విషయం చెప్తాను. జగన్ గారు ఏం చేశాడు, మొట్టమొదటి 3 సంవత్సరాల్లోనే చేసాడు ఇవన్నీ. ఈ ఇళ్ల స్థలాలు ఇప్పుడు నేను పిఠాపురంలో 22,000 పట్టాలు ఇచ్చాను. 22,000 పట్టాలు ఇచ్చింది సెంటు భూమి అనేది కరెక్ట్ కాదు. ఇస్తే దాన్ని సెంటున్నరన్న అయిపోవాలి కనీసం. సెంట్ అన్నాడు ఈయన. ప్రజలు సెంటు కొట్టారు ఎలక్షన్. అయితే దానికి ఇళ్ల స్థలాలు కప్పెట్టేదానికి పిఠాపురం టౌన్లో దానికి చివరికి వచ్చేటప్పటికి కప్పెట్టడానికి ఇవ్వలేదు. ఇలా ఈ ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. వాళ్ళందరూ తిట్టుకుంటారు కదా. కరెక్ట్ ఏమండి. అలాగే గొల్లపురంలో రోడ్లు వేయించాము, అది కాల వస్తుంటే రోడ్డు పాడవుతుంది, బ్రిడ్జ్ అడిగా. ఈయన పవన్ కళ్యాణ్ గారు ఒక్క వర్షం వచ్చిందో లేదో వాళ్ళందరూ వెళ్ళి అడిగితే 3 కోట్లతో వెంటనే రోడ్డు వేయించేస్తున్నాడు, బ్రిడ్జ్ వేయించేసాడు. అసలు ఆ రకంగా ఆయన పిఠాపురంలో ఇవాళ ఒక మంచి ఎమ్మెల్యే వచ్చాడు సార్. అంటే అది ప్రజల అదృష్టం, అక్కడ ప్రజల అదృష్టం. పాపం వర్మ గారి దురదృష్టం. వర్మ అనేది అంటే మీరందరూ నాయకుల కింద చూడొచ్చు సార్. ఇంకా ఇవన్నీ నేను చెప్పి అంటే నేను కూటమిలో ఉన్నాను నేను మాట్లాడకూడదు. మా ముగ్గురికి ఓట్లేసి నెగ్గించారు. మన స్వార్థ రాజకీయాలు పక్కన పెట్టి అక్కడ ప్రజలకు ఉపయోగపడేలాగా పవన్ కళ్యాణ్ గారి చేత 4 మంచి పనులు చేయించాలి మనం. అంతే తప్పించి మన స్వార్థ రాజకీయాల కోసం అక్కడ బురదజల్లి కార్యక్రమాలు ఎందుకు చెయ్యాలి అంటున్నాను. సరే, మా దృష్టిలో వర్మ నాయకుడు, మీ దృష్టిలో? నేను చెప్పకూడదు కదా, ఇప్పుడు నేను కూటమిలో ఉన్నాను. అదే నేను కూటమిలో రాని ముందు అయితే నేను చెప్పేవాడిని. కాసేపు కూటమిలో లేరనుకొని చెప్పండి. లేకుండా చెప్పకూడదు కదా. నాయకుడని మీరు అనేసుకుంటే ఎలా సార్? ఓకే ఓకే కాదంటారు. ఒకసారి మీపై నెగ్గాడు కదా, ఒకసారి మీపై నెగ్గాడు. నెగ్గటం అంటే అది సార్ స్వతంత్ర అభ్యర్థిగా నెగ్గాడు, నాయకుడు కాదంటారు సార్. ఓ 10 సంవత్సరాలు కష్టపడ్డాడు, ఓసారి ఓడిపోయి ఉన్నాడు, టికెట్ ఇవ్వలేదు, సానుభూతి వచ్చింది, దాన్ని ఏడిసాడు, దాన్ని క్రియేట్ చేసుకోగలిగాడు. నేను అప్పటికి ఒకసారి ఎమ్మెల్యే చేస్తున్నాను, అదొక సానుభూతి వచ్చింది, ఒకసారి వేద్దాం అనుకున్నారు. ఒక ఓటు నినాదంలో ఇప్పుడు ఎంపీకి 30,000 మెజార్టీ వచ్చింది. మరి ఒక ఓటు ఏడుతున్నాడు కదా, ఒక ఓటు అతనికి వేద్దాం. మీరు ఏడవలేదు కాబట్టి మీకు వేయలేదని, ఏడ్చాడు కాబట్టి ఆయనకు ఓటు వేసారు. మీరు ఆనందంగా ఉన్నారు కాబట్టి వేయలేదు, అంతే కదా సార్. అంటే రాజకీయాల్లో సార్ ఇప్పుడు నేను ఏదో చేశానని చెప్పడానికి రాజకీయాల్లో సార్ ఓ పెన్షన్ ఉన్నది, అది నేను చేశానంటాడు, దానికి వాల్యూ కడతాడు, దాని మీద ఓ పబ్లిసిటీ చేసుకుంటాడు. పెన్షన్, ఈ ఇళ్ళ లోన్లు ఇవన్నీ కూడా ప్రభుత్వ పథకాలు సార్. అవి మనకన్నా చిన్న రాజకీయ అవగాహన లేని వాళ్ళు కూడా అవి ఇంకేం పంచడానికి ఏముంది సార్ అవి. అంటే మీకు ఉండే విషయం చెప్తున్నాను సార్. ఇప్పుడు నేను బీజేపీ ఎమ్మెల్యే, నేను అధికార పార్టీలో చేయలే. నేను పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న R&B రోడ్లు అన్నీ వేయించా, 23 కోట్లు వాటర్ స్కీమ్ తెచ్చా, 17 కోట్లు ఫ్లైఓవర్ తెచ్చా అండి.
గోకాక్ బ్రిడ్జ్ 1,50,00,000తో వేయించా. మీరు రోడ్లు ఇప్పుడు మీకు చెప్తే ఆశ్చర్యపోతారు, అన్ని రోడ్లు వేయించాను కోట్లాది రూపాయలతోటి. అది నేను బీజేపీ ఎమ్మెల్యేని సార్. నేను అయినా సరే నా మంచితనంతో నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను మీకు మున్సిపాలిటీ సహకరిస్తాను, నా నియోజకవర్గాన్ని సహకరించండి అని అడిగాను. నేను ఆ రకంగా నేను సపోర్ట్ చేశాను సార్. నియోజకవర్గానికి ఆయన ఇచ్చారు సార్. అలాగా ఇచ్చి మీరు ఆశ్చర్యపోతారు సార్. రోడ్లు ఒక్కోటి చెప్తే తర్వాత మళ్ళా గీత గారు ఎమ్మెల్యే చేశారు, వరం ఎమ్మెల్యే చేశాడు. ఒక రోడ్డు చూపించమనండి, ఇదిగో ఇది నేను చేశాను ఈ ₹1,00,00,000 అని చెప్పమానండి. అంటే వరం అనేవాడు పబ్లిసిటీ అలా ఉంటుంది సార్. ఇప్పుడు మీకు పబ్లిసిటీ తక్కువ సార్, అంటే పేషెన్సీ ఎక్కువ. అంటే మీకు చెప్తున్నాను సార్, చిందుత్ రోడ్డు ₹1,15,00,000, తాటిపత్రి రోడ్డు ₹1,00,00,000, దుర్గాడ్ రోడ్డు 70 లక్షలు, పిఠాపురం మెయిన్ రోడ్డు ₹1,20,00,000, మల్లవరం రోడ్డు ₹1,60,00,000, గోర్స్ రోడ్డు ₹1,40,00,000. పిఠాపురం నుంచి గొల్లపురం వరకు డౌన్ ఉండేది సార్, దాన్ని చేయడానికి 2 కోట్లు. జల్లూరు రోడ్డు 2 కోట్లు సార్. పిఠాపురం బైపాస్ రోడ్డు ₹1,70,00,000 సార్. గోర్స్ రోడ్డు ₹1,40,00,000, మల్లవరం రోడ్డు ₹1,60,00,000. ఊరికే చెప్తున్నారా? నిజంగా లెక్కలు కరెక్టా సార్? నేను అనేది అదే. నేను రాజకీయాల్లో కానీ ఎక్కడా కూడా నేను ఒక్క విషయం కూడా అబద్ధం చెప్పాను సార్. ఓకే, నా పాలసీకి విరుద్ధం సార్. నాకు రాజకీయం ఉన్నా లేకపోయినా నాకు అవసరం లేదు సార్. నేనేదో ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాను, ప్రజలు నాకు 2 సార్లు అవకాశం ఇచ్చారు, ఎమ్మెల్యే అయ్యాను. అది కూడా నా సొంత డబ్బులతోటే నేను రాజకీయాలు నడిపాను తప్పించి ఎప్పుడు కూడా ఇంకా ఇవన్నీ నేను మీరు డీప్గా మీరు ఎంక్వైరీ చేసి నన్ను ఏదైనా అడగచ్చు, దేనికైనా సంబంధించి. ఈసారి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అదే చేస్తాను. మీరు ఏదైనా అంటే ఇక మీకు రాజకీయాల్లో పోటీ చేయాలి, ఏదో ఒక పదవి అనుభవించాలి అన్న ఆశ కానీ ఇంకోటి కోరిక కానీ లేదంటారా? నాకు లేదు సార్. ఇక జీవితంలో పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఎన్నికల్లో అన్నా నువ్వు పోటీ చేయాలి, మన వైపు కొద్దిగా బలమైన నాయకుడు ఆయన అడిగారు సార్. లాస్ట్ టైం నేను జాయిన్ అయిన ఈసారి అడిగితే 2029 మిమ్మల్ని అడిగితే మీరు పోటీ చేస్తారు? నేను చేయను సార్. చేయరు? పక్కా ఫిక్స్? పక్కా చేయను. పోటీ చేసే నేపథ్యం అంటే మేము ఖచ్చితంగా ఈసారి మీ గురించి ఎంక్వైరీ చేసుకొని కూర్చుంటాం. ఏంటి మీరు? తప్పనిసరిగా సార్. ఓకే, పోటీ చేస్తారని తెలిసే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఏంటి మీరు గతంలో ఉన్నప్పుడు ఏమేం చేశారు, ఏం కథ అనేది మొత్తం ఇప్పుడు మీరు అలా కాదు సార్. నేను 2004 to 2009 వరకు ఏం చేశాను, ఇప్పుడు నేనేం చేశాను నియోజకవర్గంలో, మీరు కంప్లీట్ డీప్గా వెళ్ళండి సార్. మరి రాజకీయాల మీద ఆకాంక్ష లేనప్పుడు మరి ఆ పార్టీకి ప్రశాంతంగా ఉండిపోయించవచ్చు కదా ఇంకా ఫ్యామిలీతో. 2 వ్యక్తులు నాకు టార్గెట్. ఎవరండి? మీకు తెలుసు, ఇంకంతే. నాకు ఐడియా లేదు. 2 వ్యక్తులు అంటే ఎవరు? ఆ నియోజకవర్గంలో వ్యక్తులే. వాళ్ళిద్దరికి యాంటీగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా చేస్తానంతే. వంగా గీత గారు, వర్మ గారు. వివి వర్మ గారు చేసి విధానం కూడా కరెక్ట్ కాదంటాను నేను. ఓకే, 2 వీళ్ళు నచ్చడం లేదు మీకు? అది కరెక్ట్ విధానం కాదు సార్. కూటమిలో ఉన్నారు, కూటమిలో ఉన్నప్పుడు ఆయన టికెట్ ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు జనసేన ఎక్కడ కూడా అటువంటి కాంట్రవర్సీకి ఎక్కడ వెళ్ళలేదు కదా. ఏ నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో 21 కాన్స్టిట్యున్సీ పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటుంటే దాంట్లో ఆయన సొంత కాన్స్టిట్యున్సీలు ఆ టైప్ డిస్టర్బెన్స్ అంటే అసలు దానికి ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు వంగా గీత గారి మీద కసి ఎందుకు? ఇందాక చెప్పేశాను కదా సార్, ఆడకూతురు సోదరి సార్. నేను ఎంత హెల్ప్ చేయాలో, ఎంతవరకు చేయాలో అన్నీ చేశాను సార్. ఇంకా విశ్వాసం అనేది అంటే ఎథిక్స్ ఉండాలంటున్నాను కదా సార్. ఆ ఎథిక్స్ లేవని అంటాను నేను. ఓకే, మీరైతే జనసేనలోకి వచ్చారు, చాలా కంఫర్ట్గా భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశని చంపుకున్నారు. ఇక లేదు. కానీ గత 4 రోజుల క్రితం కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి యొక్క పరివారం, ఆయన మనుషులు కావచ్చు, ఆయన టీం సభ్యులు మీకు ఫోన్ చేసి అన్నా మీరు అక్కడేం పదవులు తీసుకోదండి, అలా ఉండండి, మళ్ళీ వచ్చేయండి, పుట్టింటికి వచ్చేయండి, మన ఇంటికి తిరిగి రండి అని మిమ్మల్ని కోరినట్లుగా తెలిసింది. అన్న చెప్పారు ఏ పదవి తీసుకోదండి, మళ్ళీ మీరు వచ్చేయాలంట, పిఠాపురం మీదేనట అనేసి. క్షౌరమైనాక వివరం తెలిసిందంటారు వాళ్ళకు? డెఫినెట్గా సార్. నేను 26 సంవత్సరాలు అయింది పిఠాపురం వెళ్ళి. 99లో నేను వెళ్ళా పిఠాపురం. అనుకోని పరిస్థితుల్లో కాకినాడ సంపర్క కాన్స్టిట్యున్సీ కాదని పిఠాపురం వెళ్ళా. అవేళ నుంచి అక్కడ ఉన్నాను. 2008లో వర్మ వచ్చాడు. నేను 99లో వెళ్తే 2008లో వర్మ వచ్చాడు సార్ పిఠాపురం. మీకు పరిస్థితి చెప్తున్నాను. అది అక్కడ 26 సంవత్సరాలుగా అక్కడ ఉన్నాను నేను పిఠాపురంలో.
ప్రతి ఒక్క మనిషితోటి నాకు అవగాహన ఉంది. ఏంటి నాకు అక్కడ బందుకోటి ఉంది, ఒక మంచి తెచ్చుకున్నాను తప్పించి ఏ పార్టీ వ్యక్తితో అయినా సరే, అంటే ఉంటారు 5% 3% ఉండొచ్చు తప్పించి ఏ ఒక్క వ్యక్తి కూడా పెన్ను దొరబాబు తప్పు అని మాట్లాడే వాళ్ళు ఉండరు సార్. అంటే కరెక్టే, మీరు బలమైన నాయకుడు, ప్రతి ఒక్క గడప మీకు తెలుసు, గడపలో ఉన్న పేర్లు తెలుసు మీకు. ఇంకో ప్లస్ అంటే ఆర్థికంగా స్థితిమంతుడు, మీ వియ్యంకులు కూడా కర్ణాటకలో చాలా స్థితిమంతుడు, ఇన్ని ఉన్నాయి కదా మీకు. అందుకే తిరిగి మళ్ళీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి పరివారం మీకు ఫోన్ చేసి వెనక్కి రామంటుంది. మరి వెనక్కి వెళ్తారా, పవర్ స్టార్ గారి వెనకలే ఉంటారా? వెళ్ళండి సార్. పవన్ కళ్యాణ్ గారికి నేను చికనశుద్ధిగా నా ఎలక్షన్ ముందు నాకు ఇచ్చిన గౌరవం, చాలా మంచి గౌరవం ఇచ్చారు, నన్ను ఆహ్వానించారు ఎలక్షన్స్ ముందు. ఎలక్షన్స్ ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో మీకు అంత గౌరవం దక్కుతోందా? ఈవేళ నా అవసరం లేదు సార్. ఆయన ఎమ్మెల్యే అయిపోయారు, మంచి 70,000 మెజార్టీతో నెగ్గారు. నేను ఒక 60 మంది 62 మందిని పదవుల్లో ఉన్నామని తీసుకెళ్ళి జాయిన్ చేశాను. కానీ కొంతమంది వైసీపీలో అలాగే పెట్టేశారంటున్నారు. వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోతాను. స్టాండ్ బై అలా పెట్టారు, ఉండండి ఆడ, మీరు మళ్ళీ చూద్దాం కథ అనేది. త్వరలో తీసుకెళ్ళిపోతారా? మీరు పిలిచి వచ్చేస్తారా? వాళ్ళు వస్తారు సార్. అంత ధీమా వాళ్ళకి మీ మీద? మీరే ఎన్నికల్లో పోటీ చేయరు, మీరు ఒక తీసేసిన తహసీల్దారు ఏం పవర్ ఉంటుంది? వాళ్ళ ఇంట్లో ఏ కష్టం వచ్చా నేను ఉంటాను సార్. వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకుంటే నేను ఉంటాను సార్ అండగా. మీకే కష్టం వస్తే మీరు తీర్చుకోలేరు కదా, పవర్లో లేనప్పుడు మీకు కష్టం వస్తే మీరు తీర్చుకోలేరు, వాడింట్లో కష్టం వస్తే మీరేం తీరుస్తారు? మీకేమైనా పవర్ ఉంటాయి కదా. పవర్తోనే చేయక్కర్లేదు సార్, నేను అన్ని రకాలుగా నేను వాళ్ళకి అండగా ఉంటాను సార్. వాళ్ళ ఇంట్లో పెళ్లి మనీ ఉండొచ్చు, పొలిటికల్ పవర్ ఉండాలి కదా. పవర్తో చేసే కదా సార్, ఆర్థికంగా వాళ్ళకి అందుబాటులో ఉండాలి. అన్ని ఆర్థికంగానే ఉడిపోయారు కదా. ఇప్పుడు భగవంతుడి దయ వల్ల అధికారులు ఎవరో కూడా నాకు చెప్పింది ఇవాళకి చేస్తారు సార్. పార్టీతో ప్రమేయం ఉండదు సార్. ఏ అధికారి అయినా సరే నాకు, ఎందుకంటే గతంలో నాకుండే ఏ అధికారితోటి కానీ ఎవరితోటి కూడా విభేదంతో కూడుకున్న పరిస్థితులు లేవు. నేను అందరితోటి కలిసిపోయే వ్యక్తిగా నాకు ఇవాళకి నేను చెప్తున్నాను సార్. ఏ అధికారి నా పని నేను ఫోన్ చేస్తే చేయని వాళ్ళు ఉండరు సార్. అంటే వెళ్ళిపోయిన అధికారి నా గురించి చెప్పి వెళ్తాడు సార్. ఆ రకమైన రిలేషన్లోనే ఉన్నాను సార్. అసలు నాకు పని అవ్వకపోవడం అనేది లేదు సార్. ఓకే, అంటే భవిష్యత్తులో వైసీపీలో మిగిలి ఉన్న క్యాడర్ని కూడా తీసుకెళ్ళిపోతారు అనమాట. తీసుకెళ్తాను సార్. ఖాళీ చేస్తారా వైసీపీని? చాలా వరకు ఖాళీ చేస్తాను సార్. చాలా వరకు మొత్తం ఖాళీ చేస్తారా? చాలా వరకు ఖాళీ చేస్తాను. అంటే ముందు కొద్దిగా అయితే అప్పుడైతే నేను జాయిన్ అవుదారు అనుకున్నప్పుడు జాయిన్ అయితే 90% ఖాళీ అయిపోయింది సార్. ఓకే, తర్వాత అలాగా వాళ్ళు ఏదో ట్రై చేసుకుంటారు కదా సార్. ఈ కక్ష సాధింపు వంగ గీతా గారి మీదన, జగన్మోహన్ రెడ్డి గారి మీదన క్యాడర్ని మొత్తం ఖాళీ చేయాలి పిఠాపురంలో. పిఠాపురం కల్లాస్, వైసీపీ కల్లాస్ అనడానికి వంగ గీతా గారి మీకు చెప్పేశాను కదా సార్, వాళ్ళిద్దరు మీరే చెప్పేశారు కదా. వంగ గీతా గారి పని మటాష్, అంతవరకు ఊరుకోరు. ఎట్టి పరిస్థితుల్లో నేను నిరంతరం దానికే రాజకీయం చేస్తాను తప్పించి నాకు పని లేదు, వేరే పని లేదు. దానికోసమే రాజకీయ. పవన్ కళ్యాణ్ గారికి మంచి చేయాలంతే. ఓకే, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. లేని మద్యం కేసుని తోడి అనవసరంగా అందరినీ కూడా, మిథున్ రెడ్డి గారిని కావచ్చు, ధనుంజయ రెడ్డి గారిని, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని, ఇక రాజ్ కసిరెడ్డి, గోవిందప్ప బాలాజీ, ఇక చెప్పుకుంటూ పోతే చాలామందిని ఆడ సజ్జల సుధీర్ రెడ్డి, అందరినీ అలా 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 కటకటాల వెనక్కి నెట్టారు. ఇక మిగిలింది మీరు ఎంతగానో అభిమానించి మీ పాత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే అంటున్నారు. ఇది కరెక్ట్ అంటారా? మనకు తెలియదు, నో కామెంట్, అంతే. ప్రతి విషయంలో మాట్లాడితే అక్రమ కేసు ఉంటాం. వల్లభనేని వంశీని దాదాపు 100 రోజుల పైన అనుకుంటా జైలు పాలు చేసి ఆయన షేపులు మార్చి పంపించేశారు. అసలు బయటికి వచ్చిన తర్వాత ఈయన వల్లభనేని వంశీనా అనేలా మారిపోయి వచ్చాడు పాపం అంటున్నారు. కరెక్ట్ అంటారా? ఏ పార్టీ, ఏ రాజకీయ పార్టీలైనా సరే ఇటువంటి విధానాలు ఎవరికీ మంచిది కాదు. ఆ పార్టీ అని ఈ పార్టీ ఎవరైనా మంచిది కాదు. సరే, జనసేన రాజకీయాలు హుందాగా ఉండాలి, ప్రజలను మెప్పించి మనం రాజకీయం చేయాలి తప్పించి వేరే ఆలోచనతో రాజకీయాలు చేయకూడదు అనేది నా పాలసీ. అక్కడ వాళ్ళు ఎందుకు అమలు చేస్తారు సార్?
ఈ మీ పాలసీ అయితే అది నా ఓకే, policy. మీ పాలసీ ప్రకారం అయితే వైసీపీని వీడి జనసేనలోకి వెళ్ళిపోయారు కదా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అంటే గతంలో మీతో కలిసి పనిచేసిన ఎమ్మెల్యేలు అందరితో కూడా సఖ్యతగానే ఉన్నారు? అందుతుంది సార్. సఖ్యతగానే ఉన్నారు. పార్టీ వేరైనా మనుషులతో మాత్రం సఖ్యతగానే ఉన్నారు. ఎవరితో నేను విభేదించి రాజకీయాల్లో ఉండను సార్. ఓకే, నేను ఒక 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎవరిని విభేదించారు కానీ ఆ రెండు వీళ్ళని మాత్రం విభేదిస్తారు మీరు. అంటే అంత అలా ప్రవర్తించారు సార్. ఓకే, ఇప్పుడు ప్రవర్తించడం నేను ఎమ్మెల్యే చేసినప్పుడు వర్మ ప్రవర్తించిన విధానం కావచ్చు. ఇప్పుడు దొంగే దొంగని వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకా మనం ఏం చెప్తాం సార్ వాళ్ళకి. ఆ వేళ నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి ఎందులో లిమిట్ అని పట్టించుకోలేదు. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, నేను పోటీ చేయను. ఏది కావాల్సింది నేను ఉన్నట్టు మాట్లాడతాను. ఓకే, ఇప్పుడు మీరు పోటీ చేయని నిర్ణయించుకున్నారు. ఇక కూల్, ఇంకా రాజకీయాలు అంతా కూడా లేదు. పవన్ కళ్యాణ్ వెంటాడుతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు వద్దు, బెంగళూరులో ఉన్న మీ కుమార్తెను తెచ్చి మీ వారసురాలుగా రంగంలోకి దింపండి అంటే మీ కుమార్తెను వారసురాలుగా తీసుకొస్తారా? సార్, పూర్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే మాకు ఆఫర్స్ ఉన్నాయి సార్. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు సార్? వాళ్ళకంత అవసరం ఏముంది? పొలిటికల్ పవర్ అసలు పొలిటికల్గా లేడీస్ వాళ్ళ ఫ్యామిలీలో బయటకు వచ్చేంత పరిస్థితి మాకు లేదు, వాళ్ళకి లేదు. మాకు అసలే లేదు, వాళ్ళకు లేదు. లేదు. అసలు 100% అసలు ఆ థాటే లేదు. మొన్న లాస్ట్ టైం ఎమ్మెల్యే పోటీ చేయమని అడిగారు మా అమ్మాయిని, ఎంపీ పోటీ చేయమని అడిగారు, అంతకుముందు అడిగారు, మా అల్లుని పోటీ చేయమని అడిగారు, నేను అడిగాను. అప్పుడు ఎంపీ క్యాండిడేట్ లేకపోతే నేను స్వగ్రామం ఇక్కడేనా? వాళ్ళ స్వగ్రామం ఇక్కడ, మీ అల్లుడు వాళ్ళది కాదు కదా? కాదు, నెల్లూరు ఉండే కాదు. మా అల్లుడిని నేను అడిగా, మీరు అక్కడ చేస్తానంటే ఎందుకు ఇక్కడ చెయ్యండి, నేను నెగ్గించి పంపిస్తానని చెప్పేసి అడిగాను. నేను మేము అక్కడికి వచ్చి పోటీ చేయాలి. వాళ్ళు రారు సార్, వాళ్ళకి అవసరం ఏంటి? ఓకే, వాళ్ళు రారు, మీరు రాజకీయాలకు దూరము. ఫైనల్గా మీలాంటి మంచి వ్యక్తి రాజకీయాలకు దూరం కావడము అంటే అయ్యేలా చేసింది జగన్మోహన్ రెడ్డి గారా, లేకపోతే మీ అంతకు మీరు రాజకీయాల నుంచి దూరం అయ్యారా ఏంటి అనేది మేము ప్రజలే గమనించాలి. భవిష్యత్తు మిమ్మల్ని ఎటువైపు తీసుకెళ్తుంది, ఏ మార్గంలో నడిపిస్తుంది? నేను పార్టీ సర్వీస్ చేస్తానని చెప్పాను. పార్టీకి, జనసేనకి జిల్లా బాధ్యత చెప్తే జిల్లా చేస్తా, రాష్ట్రంలో చెప్తే రాష్ట్రంలో నాకుండే పరిచయాన్ని పార్టీ బలోపేతానికి నేను చేస్తా, రాష్ట్రం అంతా తిరుగుతా. లేదు జిల్లా వర్క్ ఆఫ్ చెప్తే జిల్లా అంతా చేస్తా అని చెప్పాను పార్టీ. ఇంకా ఫైనల్గా జనసేన పార్టీలో మీరు జాయిన్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో ఎన్నిసార్లు భేటీ అయ్యారు ఇప్పటివరకు? ఇప్పటి వరకు 3 సార్లే. కానీ నేను వచ్చిన వెంటనే నేను పదంలోకి వెళ్ళడానికి కరెక్ట్ కాదు సార్. నన్ను వేరే మంచి పదవుల్లో చేయమన్నారు కానీ నేను చేయనన్నా. నేను నామినేటెడ్లో గట్రా చేయను. నేను పార్టీకి సర్వీస్ చేస్తాను, పవన్ కళ్యాణ్ గారికి సర్వీస్ చేస్తాను, స్థానిక సంస్థలో ఎలక్షన్ చేసి పెడతాను. రేపు జనరల్ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నుంచి మళ్ళీ మంచి మెజార్టీతో నెగ్గిస్తాను. అది నా కాన్సెప్ట్ సార్. ఓకే, చూద్దాం భవిష్యత్తు మిమ్మల్ని ఎటువైపు తీసుకెళ్తుంది, పార్టీలో మిమ్మల్ని ఏ స్థాయికి తీసుకెళ్తున్నది వేచి చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్.